ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగుం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్య స్విద్ధనం. మా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. పోయిన వారం ఒక వాక్యం చెప్పుకున్నాం. చక్కగా మననం చేసి ముందుకు పోదాం. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని ఒక చోట మంత్రం. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని ఇంకో చోట మంత్రం మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఇదమగ్రే అంటే అక్కడ సృష్టి అని తీసుకుంటే సృష్టికి పూర్వము ఉనికి మాత్రమే ఉన్నది. అప్పుడు సృష్టికి పూర్వం ఉనికి మాత్రమే ఉంటే ఉనికి సృష్టిని సృజించింది అంటే కల్పించింది, సృష్టి చేసింది అని ప్రసిద్ధార్థంగా అర్థం కాదని చెప్పుకున్నాం. సృజ విసర్గే అయినప్పుడు తననే తాను గ్రహింపు వ్యక్తీకరణకు చేసుకున్నది. పూర్వం ఉన్నదే ఇప్పుడు ఉన్నది అంటే అర్థమైనప్పటికీ ఇది ఉండగా పూర్వం ఉనికి అట్లాగే ఉందని, దీనికి పూర్వం ఒక చోట ఉందని, ఆ పూర్వం అనే ఒక ఎంటిటీ ఉండి అంటే ఒక ఉనికి ఉండి ఆ తర్వాత ఇది ఇంకో ఉనికిగా ఉందన్నట్టుగా ఇట్లా అర్థం కాదని చెప్పుకున్నాము. అదే ఉనికి గ్రహింపు స్వరూపంగా చేసుకున్నది. ఆ తర్వాత అదే స్మృతి స్వరూపంగా చేసుకుంది. ఎవరి స్మృతి అనే అంశం అక్కడ లేదు. స్మృతి స్వరూపం అన్నమాట. గ్రహింపు వ్యక్తీకరణ తనకు చేయాలి, కావాలి, అందుకోవాలంటే స్మృతిలోని స్మృతి రూపంగా స్మృతి స్ఫురణగా వస్తుందని చెప్పుకున్నాం. అప్పటికి ఉనికి, స్మృతి, స్ఫురణ 3 అంశములు. ఇక ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా భ్రాంతికి కూడా సమాధానం చెప్పింది అన్నమాట మనం ఇప్పుడు స్వరూపాన్ని విచారణ చేస్తే తెలుస్తుంది కనుక చెబుతున్నాం. అంతేగాని భ్రాంతికి కూడా ఏర్పాటు చేసుకున్నది ఉనికి అన్నట్టు అర్థం లేదు. ఇట్లాగైతే సాధకుడు ఇప్పుడు భ్రాంతిని తొలగించుకొని ఉనికి దర్శనం చేశాడు. ఇతనికి భ్రాంతి కనబడదు. ఒకప్పుడు ఒక సాధకుడు ఒక ప్రశ్న వేశాడు.
ఇప్పుడు భ్రాంతి తొలగి పైకి ఎక్కాడు, రేపు మళ్ళీ భ్రాంతి రాదని నమ్మకం ఏమన్నాడు. యద్గత్వా అన్నా నీ వర్తంతే, నీ భ్రాంతి తొలగింది అంటే మళ్ళీ రాదని, మళ్ళీ వచ్చేట్టుగా ఉంటే తుమ్మితే ఊడిపోయేది ముక్కని, పోలేదని అర్థం. అంటే ఈ ఈ శషభిషాలు ఇంత గోలంతా కూడా ఎక్కడొస్తుంది అంటే మనం ఇప్పుడు మన స్థితిలో పోల్చుకొని మనం మాట్లాడుతున్నాం. అంతేగాని ఇదంతా సృష్టిలో ఉన్నదే అంటే సృష్టిలో దీనికంతా కూడా ప్రొవిజన్ అంటారు. అంటే ఈ భ్రాంతి కూడా దీనికి మనం చెప్పుకుంటున్నాం, అధిష్టానం అనేటటువంటి వెనకాల ఉన్నది అన్నమాట చెప్పుకుంటున్నామే, ఉండి అవతల దాన్ని నిలవనీయటం లేదని. అయితే అవతలది ఉందా నిలవనీయలేకపోవటానికి అనే మాట మనం ఈ మాట చెప్పేటప్పుడు అధిష్టానంగా ఉండి దాన్ని తొలగిస్తుంది అంటే దాన్ని ఒప్పుకుని మాట్లాడుతున్నావా అని ఇట్లా మనిషి వేసి రావచ్చు, వంటింటి తలుపు వేసి. మీకందరికి వినిపించిందో లేదో, మాకు ఇక్కడ పెద్ద గోల, పక్కన అపార్ట్మెంట్లు అంటే సంసారం ఉంది, పసిపిల్లలు, ఏమనేటట్టు ఉండదు అంతే. సరే, ఎక్కడున్నా మనం డైలమా అనేది రాకూడదు, సంశయం ఉండకుండా ఏం చెప్పుకుంటున్నాం అంటే మనం ఇదంతా ఉన్నది అని మనం అంటే ఇట్లా మనం అంటే, అంతేగాని శాస్త్రం అంటం లేదు, విజ్ఞులు అంటం లేదు, ఉనికిలో లేదు. అంటే ఉనికి అనేది అధిష్టానంగా ఉంటుంది అని, ఉనికి యొక్క స్మృతి అధిష్టానంగా ఉంటుంది, ఉనికి యొక్క స్ఫురణ కూడా అధిష్టానంగా ఉంటుంది. దాని మీదనే ఏం కల్పించుకున్నావు నువ్వు అన్నారు. దీని అన్వయ వ్యతిరేక న్యాయం అని చెప్పుకున్నావు. అంటే ఏం కల్పించుకున్నప్పటికీ కూడా దానికి ఆధారం ఉండాలిగా కల్పనకు అని. మనం ఏమంటామంటే కల్పన గిల్పన ఏమిటి, ఇది కనిపిస్తూ ఉంటే అంటాడు వాడు. కనిపిస్తుంటే అప్పుడు విచారణకి తీసుకున్నప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే దీనికి కారణం లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కారణ కార్యఫలములు కూడా అవి కూడా కల్పితములే అనేది బాగా కనిపిస్తోంది. అయితే అంత స్పష్టంగా లోతన్న నిశ్చితంగా అంటే అర్థం కాకపోతే అంత స్పష్టంగా విచారణ చేసుకోవటానికి కావాల్సింది ఏమిటంటే నువ్వు కుదురుగా ఉండు చాలు, బయస్డ్ మైండ్గా కాకుండా నువ్వు కుదురుగా ఉంటే అర్థమవుతుంది, ఇంతే చాలు. నువ్వు కుదురుగా లేకుండా అర్థం చేసుకోవడానికి తగినంత కుదురుగానన్నా ఉంటే తర్వాత కుదురుగా అర్థం చేసుకున్న తర్వాత నీదైన తర్వాత కుదురుగా ఉండడం ఇంకా చాలా గొప్ప విశేషం. అదంతా నీగర వస్తుంది. దీనిలో పెద్ద సందేహం ఏమిటంటే నా బొంద నాకేం చేత అవుతుంది, నా బొంద నాకేం చేత అవుతుంది అనే మాట, నీ బొంద నీకేం చేత కాదట అంటే అట్లా కాదు. నా బొంద నీ బొంద అనదు, బొందలు లేవు, ఏమున్నది పూర్ణత్వమే ఉంది అన్నమాట తెలుసుకుని మొదలు పెట్టాలి. ఆ మాట దానిలో మనకే ఏం తెలుస్తుంది, తప్పులు చేసి ఎదగటం, తప్పులు చేసి దిద్దుకోవడం అనే మాట మనకు తెలుస్తుంది. తప్పు తన స్వరూపమే, దిద్దుకోవడం తన స్వరూపమే, అంత తన దగ్గరే. ఎవరో దేవుడు ఉన్నాడు తెలుసుకోవాలంటే కూడా ఆ దేవుడు తెలుసుకోవాలంటే నీ తెలివితో తెలుసుకుంటావు, లేకపోతే దేవుడు ఉంటే మాత్రం నీకేం కాలే. కనుక నీ తెలివి ముందు సవరించుకుంటే అప్పుడు దేవుడే ఉన్నాడు, ఎక్కడున్నాడు నీకే అర్థమవుతుంది. ఆ దేవుడు అనేటటువంటిది నిన్ను నువ్వు దిద్దుకున్నటువంటి స్వరూపం. నేను దిద్దుకున్న స్వరూపాన్ని నువ్వు చేసుకోకుండా నాకు ముక్తి కావాలంటే ముక్తి ఇచ్చేసారా తీసుకోలేదంటే ఎట్లా, నీ దగ్గరే ఉంది.
మరి జ్ఞానం కావాలి, జ్ఞానం కూడా నీ దగ్గర ఉంది. దేవుడు కావాలి, దేవుడు కూడా నీ దగ్గర ఉన్నాడు. నారాయణ నీ దగ్గర ఉన్నాడు, ఈశ్వరు నీ దగ్గరే. ఇక గడిగైతే నీవే అయి ఉన్నావు అంటే పొంద వాడిని ఏమిటి, ఈశ్వరుడు ఏమిటి, నారాయణ అంటే ఏమిటి అంటాడు. ఈ నారాయణ అంటే ఎక్కడో ఆయన ఎందుకని ఈశ్వరుడు అంటే నా పొంద అంటే ఎట్లా అవుతుంది కనుక ఇవన్నీ కూడా భ్రాంతి స్వరూపాలు. ఇదంతా భ్రాంతి అంటే లౌకిక దృష్టితో చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ వేగం, ఆ పరుగుతులో చూస్తే ఏం అర్థం కాదు. కొంచెం ఆగిచ్చేస్తే తనకి అర్థం అవుతుంది. అది తెలుసుకోవాలి. అది తెలియకుండా ఏం చేసామంటే ఇక తెలియకపోతే ఎట్లా ఉంటుందంటే ఇక చెప్పనే అక్కర్లే, మొత్తం సమాజం అంతా నాశం. ఇప్పుడు నీ ప్రకారంగా చెప్పుకున్నప్పుడు కూడా గాడిద గుర్రం దగ్గర నుంచి పిల్లి కుక్క, పురుగు దగ్గర నుంచి పిల్లి కుక్క, గాడిద గుర్రం, సింహం పులి అటు దగ్గర నుంచి పోల్చుకుంటే మనిషి కావచ్చు ఇంకెవరు తెలుసుకుంటాడు, ఇంకెవరు లేడురా, నువ్వే తెలుసుకోవాలంటే. నా చేత కాదంటే అప్పుడు మనిషివి కాదు. మనిషి అంటే ఎవరు? చేతనైనవాడు, తెలుసుకోగలిగినవాడు. నా చేత కాదంటే నువ్వు మనిషి కాదు. తిప్పి కొట్టారు మనకు ఇప్పుడు ఏమిటది సైంటిస్టులు వాళ్ళు, నోబెల్ ప్రైజ్ వాళ్ళు ఎంత స్పష్టంగా, కొంచెం వినయ్యా, కొంచెం విను, నువ్వు అర్థమవుతుంది. ఏం అర్థం కాదు, చిన్నవాడు చెప్పాడు. సైంటిస్ట్ ఏ తెలివితో సైన్స్ చేశాడో వాడిని చెప్పమని అన్నా, ఇంతే. అది తెలియకపోతే సైంటిస్ట్ అట వాడు చేసిన దానికి నోబెల్ ప్రైజ్ విలువ ఏమిటి? ఇది కూడా ఒక అక్కడి దగ్గర నుంచి అంటే అంత నోబెల్ ప్రైజ్ విన్నర్స్గా చేయగలిగినంత సైంటిస్టులు కూడా వాళ్ళకి అర్థం కాకపోయా. ఇంకా పోయిన వారం ఏం చెప్పుకున్నాం, సంస్కృత భాష గురించి చెప్పుకున్నాం మనం. అది సంస్కృత భాష గురించి ఎట్లా చెప్పుకున్నామంటే కనుక అటువంటి స్థితిని వేదములు వచ్చినాయి అని చెప్పినప్పుడు కూడా వేదములు కూడా అవేవో ఎవరో మనుషులు రాశారు అని ఆ మాటకి అపౌరుషయములని చెప్పేశారు. అది పురుషులతో చేత చెప్పినది కాదు, మనిషి చెప్పినది కాదని. ఇదంతా అభౌతిక ప్రక్రియ. అభౌతిక ప్రక్రియ ముందు వేదం చెప్పగా దాన్ని మరి వేదవ్యాసుడు విస్తృతం చేసి 4 వేదములుగా చేశాడని. వేదవ్యాసుడు ఎట్లా పుట్టాడని చెప్తే అప్పటికప్పుడు పుట్టాడంటే అది ఎట్లా పుడతాడండి అంటాడు. ఎట్లా నీకేం అర్థమైంది కనుక నీ మనస్సు అంటే ఏమిటో తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. కనిపించి కనిపించిన మనసుతో ఎంత ఆటాడుతున్నావు నువ్వు, అది అభౌతిక స్వరూపం. కనుక ఆ వేదములు ఎంత చాకా తిప్పినాయంటే ఇప్పుడు మన మనుషులు అనేటట్టు అనుకుంటున్నాము. ఇదంతా చూపించి రాజులు అవి దానిలో కూడా వేదములు వేరు, ఉపనిషత్తులు ఏం చూపించినాయి, గురు శిష్య సంవాదంతో చాలా చెప్పింది. ఎట చెప్పింది స్పష్టంగా, ఎట్లా వేద శబ్దాల్లోనే 5 ధాతువులు అంటే సచ్చిదానందముల స్వరూపం వస్తుంది అక్కడ మనకు. సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన స్వరూపములతో సహా ఆ రూపంగానే వేదం అంతా కూడా ప్రేమైపోయింది. బోధ అంతా అట్లా అంటే దాని యొక్క అల్లికగా ఉంది. బోధ వచ్చేసింది, సృష్టి ఉన్నది, బోధ వచ్చింది. దాన్ని అర్థం చేసుకోవటానికి వేరే ఏదైనా దృష్టి భేదం ఏదైనా వచ్చేస్తుందేమో అని, ఎందుకు ప్రసిద్ధం అనేటువంటి మనుషుల దాకా వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది. అప్పుడు అది పాణిని మహర్షి అనేటటువంటి ఆయన చేశారంటే ఆయన ముక్కు మూతి గడ్డం అనేది అర్థం కాదు. ఆయన తపస్సు చేసింది. తపస్సు ఇప్పుడు కూడా అభౌతిక స్వరూపమే. నీ మనస్సు కూడా అభౌతిక స్వరూపమే. నువ్వు అభౌతిక స్వరూపాన్ని ఆధారంగా దేహంతో తిరుగుతున్నావు కానీ అభౌతిక స్వరూపం మనసు లేకపోతే బుద్ధి లేకుండా ఎడ చేస్తాడో తెలుస్తుంది మనకు. బుద్ధి లేని ఎట్టుంటాడంటే పిచ్చోళ్ళగా తిరుగుతాడని మనకే తెలుస్తుంది, లోకంలోనే తెలుస్తుంది. ఇంకా పారమార్థికంగా ఎట్లా ఉంటుంది.
ఆ తేడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా స్థూలమైనంత జగత్తు సృష్టి అంతా స్థూలమే అంటే ఎట్లా? ఆ తేడా రాకుండా చేసి ఏం చేశారు? చక్కగా స్పష్టంగా ప్రతి పదమును కూడా నిర్వచనంతో సహా చేసి చూపించారు. ఆ ప్రతి పదమును నిర్వచనంగా చేయటానికి కూడా తీసుకుని మళ్ళీ ప్రసిద్ధార్థమే చెప్పారు పండితులు. అంటే ప్రక్రియ ఉన్నది ఏమిటో చాలా స్పష్టంగా ఉంది. ఏం చెప్పుకున్నాం? ఒక చిన్న విషయం మీద వాదన చేసి శాస్త్రం మీద వాదన చేస్తేవి, గురువుతో వాదన చేస్తేవి, దైవంతో వాదన చేస్తేవి, ఏడిస్తేవి, నీ దయ రాదని ఏడిస్తేవి. ఇట్లా ఒక చిన్న విషయం అది దాటమంటే అది మర్చిపోవడానికి వచ్చాం. ఈ పూట ఓ చిన్న ప్రవృత్తి విషయం ఒకటి ఉందంటే దాటాలంటే మరి ఏం పర్వాలేదు. పురుషత్ విశ్రాంతి, కొన్ని జన్మల దాకా విశ్రాంతి, తీరిగ్గా నీకే తెలియాలి, నువ్వు గుర్తించాలి. ఆ గుర్తించేటట్లుగా కూడా చేస్తుందంటే ఉనికి యొక్క స్వరూపం ఎట్లా? అది కేవలము ఉనికి మాత్రం చేతనే, సత్తా మాత్రం చేతనే మనకు ఇప్పుడు ఎంత భ్రాంతిలో మనం కొట్టుకున్నప్పటికీ కేవలం సత్తా మాత్రం చేతనే మనకు అందిస్తుంది. సల్లక్షణ సమారంభం చిదానందేతి మధ్యమా. మనకు అది గురు రూపంలో ఉంది, అంత స్పష్టంగా ఉంది. మరి ఇంకోళ్ళు మరి అస్మదాచార్య పర్యంతం అంటే మనకు గురువు ఉన్నాడంటే కూడా అది స్థూల స్వరూపం కాదు, భౌతిక స్వరూపం ఏం కాదు. అది కాదు కనుకనే నీ లోపల అది కాదని చూడు, నువ్వు కూడా అదే కాదు. అది తీసి చూపిస్తున్నా అధిష్టాన స్వరూపంలో సచ్చిదానందములు మనకు స్మృతి మనని సరిచేస్తూ వస్తున్నది. గురువు చేస్తున్నాడు, నువ్వు చేయగలవు. నీ దగ్గర సత్తా ఉంది, నీ దగ్గర నీకు తెలియకపోతే గురువులకు తెలుసు. సృష్టి ఎట్లా నేను నడిపిస్తుందో తెలుసు, చూపిస్తున్నారు. అది వినటానికే ఓపిక లేకపోతే ఎట్లా? చాలా కష్టంగా, ఒకవేళ విన్నప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో విన్నాం, బాగా అర్థమైంది. దీన్ని ఏమంటారంటే అది మనకు జీవన విధానం అని, జీవన విషయం అని, మనం బయటపడాల్సిన విషయం అని, అన్నిటినీ మించి దానికి ప్రాముఖ్యతనిచ్చి చేయవలసిన విషయం అని మనం తట్టడంలే. ఇది ఎట్లా ఉంది? అది కూడా ఒక హాబీ. ఏదో అటు ఇటు తిరిగే కంటే బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుకుంటున్నాం, ఆ ఆట ఆడుకుంటున్నాం, లేకపోతే సంగీతం అది పట్టుకునే బదులు ఇది కూడా ఒకటి విందానిలే, ఒక హాబీ. అంత దాంతోనే తృప్తి పడిపోదామంటే కొన్ని జన్మలకి పురుషత్. దానికోసమనే వస్తే ఏమే వయసు వృణతే తేన లభ్య తస్య ఆత్మ వివృతి తణుగుం స్వామన్న. అదే కావాలని దాని ఎంబడి పడితే ఏమేవ ఏష వృణుతి. వృణుతి అంటే వరణేనట్లు, అయితే కోరటం అనే అర్థమైనా సరే, ఆవరించుకుంటాడు, చేర్చుకుంటాడు, కూర్చుకుంటాడు అని అర్థం చెప్పినా అప్పుడు వానికే తేన లభ్య, వాని చేతనే పొందబడుతుంది. తస్య ఏష ఆత్మ తనూగం స్వాం వివృణుతి, తనంతట తానే తన వరంలోకి వచ్చేస్తుంది అని, తీసుకుంటుంది అని. అంత స్పష్టంగా వింటుంటే ఎట్లా ఉంటుందంటే, మరి ఒకసారి విన్న తర్వాత ఒక గతంలో మన జీవితమే మనకు ఎంత జుగుప్సగా ఉంటుంది. ఇదేంటే బయట బతికే మనం, వాళ్ళందరూ బతుకుతుంటే ఒకప్పుడు తను కూడా ఇట్లా బతికాడు తెలుస్తుంది. ఎట్లా బతికాను బా నేను అంటాడు. నువ్వే కదా బతికిందంటే
అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. స్మృతిలో వెతికేటప్పటికి ఏం తేడా వచ్చిందంటే ఏమో, అదే పుట్టుక దేహంతోనే తిరుగుతున్నాడు. ఆ పుట్టుకలోనే ఆ బుద్ధిని ప్రయోగించి మనసును ప్రయోగించి ఏవో పిచ్చి పిచ్చి చదువులను చదివాడు. డబ్బు సంపాదిస్తున్నాడు, ఇప్పుడు సంపాదిస్తున్నాడు. మరి వింటూ ఉంటే చాలా తేడా కనిపిస్తుంది. తేడా కనిపించినప్పుడు దాని యొక్క విలువ గుర్తించడం అనే దాని దగ్గర మీద చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరు? శాస్త్రం చెప్తుంది. సృష్టి కూడా మనకు హెచ్చరిక చేస్తుంది. ఏది నాకు ఎప్పుడు చేయలేదే, కనీసం మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుందేమో అనుకున్నా. సృష్టిది మఠం నుంచి నోటిఫికేషన్లు వస్తాయి కానీ మొబైల్ నుంచి నోటిఫికేషన్ కానీ సృష్టి నోటిఫికేషన్ ఏమి రాలే. సృష్టి నోటిఫికేషన్ ఎట్లా వస్తుందా? ఎట్లా వస్తుంది? సృష్టిలో అంశము నీకు ఎట్లా రావాలో అట్లా వస్తుంది. అర్థమవుతుందా? ఎట్లా రావాలో అట్లా వస్తుంది అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లోకంలో ప్రెసిడెంట్ ప్రధానికి ఏదైనా చెప్పాలనుకోండి, ఎడు చెప్తాడు? ప్యూని చెప్పినట్టు చెప్తాడా? అర్థమైందా? మర్యాద ఇచ్చి ఎట్లా చెప్పాలనో అట్లా చెప్తాడు. మరి వెనక రోజుల్లో కూడా మంత్రి రాజుకు చెప్పాలనుకోండి, రాజు చెప్పాలంటే చెప్తాడు, సగౌరవంగా వెళ్ళి మర్యాదగా వెళ్ళి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాడు. ఏ రాజా అన్నాడు. అర్థమవుతుందా? అట్లాగే ఉనికి నీకు చెప్పాలంటే నువ్వు ఉనికి స్వరూపుడని మర్యాద ఇచ్చి నీకు చెబుతోంది. దాన్ని నువ్వేమో గయ్యాడి పెళ్ళలాగాను గయ్యాడి మొగుడులాగా తీసుకుంటే ఎట చూపిస్తుంది? నీ అనుభూతిలోనే తేడా చూపిస్తుంది. ఇంతకంటే దగ్గరగా ఎట చెప్తారు? మనకి ఎట్లా ఉంటుంది? అనుభూతి చెప్తే అర్థం కావట్లేదు. ఒక్కడి తీసి నెత్తి మీద వేస్తే అప్పుడు అమ్మ బాబాయ్ అని అర్థం అవుతుంది అన్నట్టుగా ఉన్నాం మనం. అది చెప్పడం ఎట్లా ఉంటుంది? సృష్టి ఎందుకనే సంలక్షణ సమారంభం చిదానందేతి మధ్యమం. సచ్చిదానంద స్వరూపం ఏం చూపిస్తున్నాయి? అనుభూతిలో చూపిస్తుంది. అనుభూతిలో సటిల్ డిఫరెన్సెస్లో చాలా సూక్ష్మమైనటువంటి తేడాల్లో మనకు చూపిస్తుంది. ఆ సూక్ష్మమైన తేడా ముందు గ్రాస్గా అంటే స్థూలంగా కొట్టొచ్చినట్టుగా, లౌకిక దృష్టి కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటే అదే అర్థం కాకపోయా. సాధకుడికి చాలా సూక్ష్మం, నువ్వు ఎంతెంతగా ముందుకు పోతుంటే అంతంత సూక్ష్మంగా చూపిస్తుంది. పోతున్న కొద్దీ ఇంకా అంటే ఎట్లా? ఊరికినే కొసరితే ఎట్లా? వచ్చాక ఇంత దూరం ఏమనుకున్నావు నువ్వు? నేనంటే ఏమనుకున్నావు? నేనంటే నాకేత్వమో నాకు కొమ్మో? నాకేత్వం అంటే నాకు ఏత్వం, నాకు కొమ్ము, రెండు కొమ్ములు. అది కాదు నేను అంటే. అక్కడ దాకా తీసుకువెళ్ళేటట్టుగా మాటి మాటికి చూపిస్తూ ఉంటుంది. అది అందుకుంటున్న కొద్దీ లోతు చూపిస్తుంది. ఆ లోతు చూపిస్తున్నప్పుడు ఆ తేడా, అది అందుకోలేకపోవటం అనేది ఎట్లా ఉంటుందో, అందుకోలేనటువంటి ప్రవృత్తి ఎట్లా ఉంటుందో, అందుకుంటే ఎట్లా ఉంటుందో, అది అందుకున్నంత దాకా బాగానే ఉంటుంది. అందుకున్నంత దాకా బాగా ఉన్న మళ్ళీ ఇంకొక మెట్టు చూపించడు అమ్మో అంటాం. అంటే అమ్మో అంటే చూపించదంటావా? చూపించకుండా ఎట్లా ఉంటాను నేను? ఇది కూడా ఎట్లా ఉందంటే అన్నం తిన్నట్టే ఉంది. తింటాడు కదా అని చాలా ఇష్టం కదా అని ఏదో స్వీట్లు ఏదో చేశారు, కొన్ని సేవరీస్ కూడా చేశారు, ఏవో స్పెషల్స్ చేశారు. మరి పంక్తిలో కూర్చోబెట్టి ఇంకొకటి వడ్డిస్తారు. అమ్మ కడుపు రండి, నాకు ఇంకొద్దు, నాకు వద్దే వద్దు అంటాడు అని
పొట్ట నిండినట్టుగా మాట్లాడితే ఎట్లా? పొట్ట అంటే దానికి స్థూలం గనక, భౌతికం గనక దానికి పరిమితం ఉంటుంది. బుద్ధికి ఏం పరిమితం? అమో అమో అంటే ఒక 10 సంవత్సరాల వెనక మఠంలో ఈయన నియమాలు లేవు. ఇప్పుడు చాలా నియమాలు వచ్చినాయి. అటే ఉంటారండి. సాధకుడు సాధన చేసుకుంటూ పోతుంటే మరి సృష్టి అందించేటటువంటి బోధ ఎట్లా దాచేయటమేనా? ఎంత అందంగా ఉంటుంది అంటే, నువ్వు స్వామి చెప్పినట్టుగా లోకంలో ఆశ పెట్టించి వాడు గెలుస్తుంటే జాక్పాట్ గెలుస్తున్నాడు, ఏదో గెలుస్తుంటే వాడికి ఇంకా 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 ప్రరోచన చేసి ఇంకా అవి చేసినట్టుగా ఎట్లా ఉంటుందో, అవి దాని ఎందు నువ్వు రెస్పాన్స్ ఇచ్చాడు అంటే ప్రతిస్పందన చేశాడు. అట్లాగే నువ్వు తెలుసుకుంటూ పోతూ ఉంటే, ఉనికిని తెలుసుకుంటూ పోతుంటే ఉనికి యొక్క సూక్ష్మత్వాన్ని ఇంకా చూపిస్తూ ఉంటే అమ్మో అమ్మో అంటే నాకు వచ్చిపోయిందిలే అంటే అది కూడా లాభం లేదు. కనుక ఇప్పుడు మనం ఉనికిని తీసుకున్న వాళ్ళమా కాదా? తీసుకున్న వాళ్ళమా కాదా అని అంటే తీసుకున్నవాళ్ళమా? అవును. కాదా? అవును. నేను ఎక్కడ తీసుకున్నాను? తీసుకోలేదా? సరే తీసుకోలే. తీసుకోవా? సరేలే అంటే అన్నింటికీ సరేలే అనాలి. ఏమంటారు? ఇంకా తీసుకునేవాడు కాకుండా ఎట్టుంటావు? ఉన్నాడుగా ఇప్పుడు. ఉన్నానని ఎప్పుడు ఉంటున్నావో తీసుకున్నవాడివి. ఏం తీసుకున్నాను, నాకేమవుతుంది, నాకేం తెలియదు, నేను అందరూ ఎట్ట బతుకుతున్నాను, నేను ఎట్ట బతుకుతున్నానంటే ఈ వ్యవస్థ చాలా అసందిగ్ధంగా ఉంటుంది. లౌకిక దృష్టితో బతికి ఇదే సత్యం అన్నట్టుగా బతకడం లోకంలో చాలా కష్టంగా ఉంటుంది. అయితే లోకంలో ఎన్నెన్ని అంశములు ఉన్నాయో ఒకటి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏ రంగంలో చూసినా కూడా ఎట్లా ఉంటాడు? మొట్టికాయలు మొట్టి చెబుతుంటారు గురువులు. మధ్యలో వాయించేవాడు చెప్తాడు, సంగీతం వాయించేవాడు చెప్తాడు, నువ్వు పనికిరావు పోమంటాడు, నాట్యం వేయించేవాడు చెప్తాడు, వడ్రంగి గురువుకి మొట్టికాయలు ముట్టి చెప్తాడు, ఇంకోటి కూడా మొట్టికాయలు ముట్టి చెబుతుంటాడు. అయితే ఇప్పుడు మొట్టికాయలు ముట్టడం కాకుండా ఇప్పుడు ఏమొచ్చినాయి? ఐటీఐ వచ్చేసింది. ఐటీఐలో చదివిన తర్వాత అది కూడా ఒక కోర్సు. పాస్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాడు. సరిగా చేస్తే పాస్ అంటాడు, లేకపోతే ఫెయిల్ అంటాడు. ఆ సరిగా శబ్దానికి ఎంత అర్థం? 40%. ఎన్ని మార్కులు రావాలి? 40 మార్కులు వస్తే పాస్. పో, మిగతా 60 మార్కులతో లోకాన్ని చెడగొట్టుపో అని పోయింది మిస్తాడు. 60 మార్కులు పోయినాయిగా, అంతవరకు చేతకాని వాడిగా. 40 మార్కులు చేతనైన వాడితో పాస్ అయినా విరవీగుతాడు కానీ 60 మార్కులతో చెడగొట్టుకున్నాను, నేను చెడిపోయినాన్ని అది గుర్తించడు. అటువంటి వాడు వచ్చి ఏం చేస్తాడు? అట్లా వచ్చి లోకంలో తిరిగినట్టుగా కాదుగా ఇది. 100% రావాల్సిన వాడే. ఇది ఈశావాస్యం. ఉనికికి ఎట్లా నియామకం, ఉనికి నియామకం. మన దాకా వచ్చేటప్పటికీ, భ్రాంతి దాకా వచ్చేటప్పటికి మనకు చాలా అంశములు చెప్పాల్సి వచ్చింది. ఎట్లా? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామతుల పరభోగ విరాగము, సమాధి సంపత్తి, ముముక్షత్వం అని ఇంకా అవన్నీ శాస్త్రాలను చెప్పిన వీరును మన దాకా వస్తే తుమ్మద్దు, దగ్గద్దు, చక్కగా శ్రవణం చేసి బాగా విను. తుమ్మకుండా ఎట్లుంటాడంటే, దగ్గకుండా ఎట్లుంటాడంటే, ఇట్లా ఉంటాడు, నీకేం తెలుసు?
చిత్తం ఏకాగ్రమైతే అవన్నీ రాకుండా ఎట్లా ఉంటాయి? నిద్రపోకుండా అవినంటే అది వచ్చేస్తుంది, నేను ఏం చేసేది అంటే ఎప్పుడు అలసిపోయినట్టుగా. ఏం అలసిపోయినావు? ఎవరినో కుట్టొచ్చినట్టుగా. ఎవరిని కొట్టేసాడు? ఎవరిని కొట్టేయాలి? ఎవరిని కొట్టేసాడు తెలుసా మీకు? మనకందరికీ ఒక డిపార్ట్మెంట్ చెప్తారు, ఆర్కేడి అని, రైస్ కిల్లింగ్ డిపార్ట్మెంట్. బాగా తిండి వస్తే నిద్ర వస్తుంది. తిండి మీద కూడా అట్లా చెబితే ఎట్లా? తగ్గించు అంటే తిండి మీద తగ్గించనే మాట వేదాంత చెప్పడమే గనక, గురువులు చెప్పడమే గనక గట్టిగా పోతే, ప్రకృతి చికిత్స వాళ్ళకి పోతే వాడు మొత్తం నీ తినిపి కదులు పారేస్తారు. ఉప్పు తీసేస్తాడు, అది తీసేస్తాడు. కూరగాయలు తింటే సరిపోతుంది అంటాడు. కూరగాయలు తింటే సరిపోతుందండి, మరీ అట్లా అయితే ఎట్లా? ఆయన ఏమంటాడంటే మధ్యాహ్నం ఒక పులక చేసుకో, ఆ పులక అయితే మూగుతుంది కదా, దాని చీల్చు, అప్పుడు 2 అవుతాయి. 2 అవుతాయి. ఆ 2గా చేసుకుని కూర ఎక్కువ తినబట్టాడు. ఆకలిస్తే నీళ్లు తాగబట్టాడు. ఇక్కడికి ఇట్లా లోకల్లో మనం గుర్తించవలసిన ఏమిటంటే, పారమార్థికంగా ఏమైనా చెప్తేనో చాలా కష్టంగా ఉంది. లోకానికి కూడా కావాలి. అందుకని ఇహము పరము అన్నారట. ఇహము పరము అన్నారు. ఏమన్నారు? ఇహం అంటే ఇలా, పరం అంటే పరలోకం, అంటే పాలన పూర్ణదాకా, అంటే మొత్తం చెప్పేసినట్టే. ఇహము పరము అన్నారు. ఎందుకన్నారంటే ఇక్కడైనా అక్కడైనా నీకు అన్వయ వ్యతిరేక న్యాయం చేత ఉనికి ఒకటే. అది ఎట్లాగంటే, చదువంతా అయిపోయింది, పేపర్లో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చేదాకా కాసేపు బాగా ఆడుకుంటే బాగుంటుంది. ఒకసారి గట్టిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా అయితే అప్పుడు దాకా ఒకసారి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అంతే అంతే. నువ్వు చెప్పావు చెల్లించకూడదని, చెల్లించకుండా ఉంటాడు. మరి తిండికి తిండికి ఏం లోటు లేదు, బాగా తినేస్తాడు. ఆకలిసినంతలో తినేస్తాడు బాగా. అంటే మనం గుర్తించవలసింది ఏమిటంటే, శాస్త్రవాక్యంలో కూడా అట్లా హెచ్చరించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి. అంతః బహిః చ వ్యాప్య నారాయణ స్థితి. బహిః అంటే బయట వ్యవహారంగాను, అంతః కూడా. ఆ తేడా ఎట్లా ఉంటుందనంటే, చేత్తో కర్ర పట్టుకుంటేనో ఇంకో కాగితం పట్టుకుంటే ఇప్పుడు ఏమైందంటే, చేతిలో కాగితం ఎక్కడుంది? చేతిలో పట్టులోనూ ఉంది, బయట కాగితంగానే ఉంది. బయట వ్యవహారం చేసిన నేనే. ఇవన్నీ బాగా గుర్తించాలి. ఎట్లా గుర్తించాలంటే, ఇందా చెప్పినట్టు లోపల బయట అనంటే అట్లా ఊహించద్దు. బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు కొత్తగా నేను, లోపల ఇంట్లో ఉన్నప్పుడు కొత్త నేను ఉంటాడా? వేదాంతపరంగా గుర్తించింది కూడా కాదు, మామూలుగా తనను గుర్తించుకోవటంలో తానే బయట ఉన్నాడు, తానే బయట వ్యవహారం చేస్తున్నాడు, తానే లోపల ఇంటికి వచ్చినప్పుడు ఉన్నాడు. పిల్లలతో మాట్లాడినా, మూడుతో మాట్లాడినా, కూతురుతో మాట్లాడినా, కొడుకుతో మాట్లాడినా, ఎవరితో ఏం పని చేసినప్పుడు నేనేగా. నేను కొత్తగా సృష్టించడం లేదుగా. అప్పుడు ఏమని చెప్పని చేసినా నేనే అన్నప్పుడు నేను ఎంత విశాలమైంది? సర్వవ్యాపి. అబ్బా, అట్లా నేను సర్వవ్యాపిన. మరి ఏమనుకున్నావు? మురుకాలు చూస్తున్నావు అనుకో, మురుకాలు చూస్తుంటే అక్కడ కూడా వ్యాపించావు.
ఆ వ్యాపించమనే మాట ఎట్లా ఉంది? అన్నీ చూస్తున్నా, అన్ని సత్యం అని చూస్తున్నాను అనుకుంటున్నావు. నేను ఒకటి చూస్తున్నాను, ఒకటి సత్యం అని చూస్తున్నాను, ఒకటి. ఈ ప్రక్రియలో కూడా అంతా నువ్వేగా. అయితే ఇట్లా ఈ ప్రక్రియ అంతా నేను చూసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నేను అనేది బాధింపబడుతోంది. చూడాలి. ఉనికి గుర్తింపులో అక్కడ ఉంది. నేను అనేది బాధింపబడుతుంది. ఈ నేను శబ్దానికి నువ్వు ఉనికి కాసేపు అంటావు, కాసేపు నేనంటావు, కాసేపు ఆత్మ అంటావు. ఈ మూడిట్లో ఏది కది చెప్పు. ఎట్లా? కాసేపు ఉనికి అంటావు, కాసేపు ఏమో ఆత్మ అంటాడు, కాసేపు ఏమో నేను అంటాడు. ఏది సత్యం? ఏది సత్యం అంటే అక్కడ దాకింది మన పాటలోనే ఉందిగా. ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా. నేను నిలుపుకోవడానికి ఉనికియే శక్తి. ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా. ఉనికి గుర్తించుట నాకు జ్ఞానం. ఇప్పుడు నేను ఎట్లా లింక్ అవుతుంది? ఒకటేమో నాకు శక్తి, ఇంకోటేమో గుర్తించుట నాకు జ్ఞానం. స్థిర ప్రకాశము ఒక ఉనికి గుర్తించుట నాకు ప్రకాశం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రకాశం ఒకటి, ఉనికి నాకు శక్తి, ఉనికిని గుర్తించుట ఒకటి, గుర్తించుటలో ప్రకాశం ఒకటి, 3 అంశములు వచ్చేసి దానిలో స్థిర ప్రకాశము నాకు జ్ఞానం అన్నాడు. నేనుకు జ్ఞానం అంటే ఉనికితో లింక్ ఎట్లా వస్తుంది? స్థిర ప్రకాశము నాకు జ్ఞానం. జ్ఞానమే ఉనికి. స్థిర ప్రకాశం జ్ఞానమే, ఉనికియే నేను. నాతో వచ్చేప్పటికి ఏమంటే స్థిర ప్రకాశమైనటువంటి జ్ఞానం ఏది ఉంటుందో జ్ఞానం నా స్వరూపం అండి. అట్లా వచ్చినట్టు ఉనికికి స్థిర ప్రకాశంగా వచ్చినటువంటి జ్ఞానము నేను యొక్క స్వరూపం. జ్ఞానమే ఉనికి. అటువంటి జ్ఞానమే ఉనికి. అది లేకపోతే ఉనికి కాదు. జ్ఞానమే ఉనికి. ఆ ఉనికి నాకు స్థిరంగా ప్రకాశించేదైతే అప్పుడు ఉనికియే నేను అని ఇట్లా చక్కగా లయసాన్స్ చూపిస్తున్నారంటే దీన్ని అనుసంధానంగా తను గుర్తించిందన్నారు. ఈ అనుసంధానం అనే పదం కూడా మనం ఉనికి పాటలో చెప్పుకున్నాం. అనుసంధానం అనే ప్రక్రియ బయటతో తిరుగుతున్నాం అన్నప్పుడు అంత సత్యం అంటే సర్వవ్యాపి అయిన వాడు కాలేదు. అక్కడ నేను ఒకటి సంధానం చేస్తున్నాం అనమాట. సంధానం అంటే వికలం కాకుండా దానం ధ్యేయచింతాయాం చేస్తున్నాం. అది చేయటం ఎట్లా చేస్తున్నాం అంటే ఈ 3 పదములు చక్కగా అర్థం చేసుకుంటే ఉనికికి నేను ఎట్లా వచ్చింది? ఉనికియే నేనైనా, ఉనికి జ్ఞానస్వరూపమై నేనైనా, ఉనికి దానికి తెలియకుండా జ్ఞానస్వరూపం కాకుండా స్థిరమైన ప్రకాశంగా జ్ఞానం అయితే అప్పుడు నేను. కనుక ఇప్పుడు ఉనికికి నేనుకు సంబంధం ఎట్లా? ఉనికి యొక్క స్థిర ప్రకాశమైనటువంటి జ్ఞానం నేనన్నాడు. మరి ఇప్పుడు ఆత్మ అంటే అదేమిటిది? సాతత్య గమనం అన్నారు. గమనం అంటే పోయేదని అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ మాటలు ఎక్కడున్నాయి? మనకు లోకంలో తిరుగుతున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. గమనం అనేది ఎట్లా ఉందంటే మన విషయాలతో పోతున్నామా, విషయాలు నడుస్తున్నాయా, విషయాలతో మనం కూడా పోతున్నాం. విషయాలతో మనం ఎట్లా పోతున్నాం? విషయాలతో విషయం రూపంలో పోతున్నామా, లేక వేరే రూపంలో పోతున్నామా? తాను హైవే అయిపోయి విషయాన్ని పోనిస్తున్నాడా, లేకపోతే దానిలో కూడా సిమెంట్ అయిపోయి దానిలో కూడా పోతున్నాడు? ఎట్లా పోతున్నాడు? పోయేవాడు తానే. సిమెంట్ హైవే ఎట్లా ఉంటుంది? అది అట్లాగా ఉంటుంది. ఎవరో మీ ఓటోడో ఎవడో పోతారు అడుగుతున్నాడు, అయ్యా ఈ రోడ్డు ఎటు పోతుంది? ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటుంది అన్నట్టు. రోడ్డు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అడగటం కూడా చేత కాదు. ఈ రోడ్డు ఎప్పుడు పోతే ఎక్కడికి పోతాను అడగచ్చుగా. ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటే లేకపోతే ఈ రోడ్డు ఎంత దూరం ఉందండి, ఎంత దూరం వేశారు ఈ రోడ్డు, ఎటో సరిగా అడగద్దు. అయ్యో రామచంద్ర, ఫోన్లో మాట్లాడుతున్నానంటే చేతగా ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళకి ఇంత అర్థం అవుతుందా? ఇంత చెప్పడం అంత క్లారిటీ ఏది? తలుపు పెట్టాడు. తలుపు పెట్టే ఉంది, ఏం చేసావు నువ్వు? గొళ్ళెం పెట్టావు.
గుళ్ళె మిఠాయి చెప్పిన తలుపు పెట్టా అంటే, తలుపు తీయ అంటే ఎట తీస్తారు? తలుపు తెరవటానికి తీ, పెద్దానికి తీ. అది కూడా నెల్లూరు వైపు వాళ్ళు అందరూ తీ అంటున్నమాట. వాటి ఫోన్ తీ, అన్నిటికీ తీ అంటుంటారు. కనుక ఆత్మశబ్దానికి అర్థం ఎట్లా ఉంటుందంటే, సాతత్య గమన శబ్దానికి, గమనం అంటే పోవటం అని అర్థం కాదు, అవగాహన కూడా. సాతత్య గమనం నిరంతరంగా ప్రవర్తన అన్నాడు. ప్రవర్తన అంటే వర్తన ఎక్కడ ఉంటుంది? తన దగ్గర. ఆ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే, తనకు అవగాహన అంటే తనకు ప్రాప్తమై తనకు ఎరుకగా ఉండాలి. తను ఏం చేస్తున్నాడో తనకు ఎరుకగా ఉంటాడు. ఇది నిరంతరముగా ఏం చేస్తే ఉండదు. నిరంతరంగా తనకు ఒక ప్రవర్తనాత్మకంగా ఉండి, తనకది ప్రాప్తమై ఉండి, తన ఎరుకగా ఉంటుంది. ఎరుకగా అంటే ఎన్నో విషయాలు పోయినాయి. విషయములన్నింటికి మనకు జ్ఞాపక రూపంలో ఉన్నాయి, మెమరీ రూపంలో ఉన్నాయో, కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాయో, స్మృతి రూపంలో ఉన్నాయో, మొత్తానికి అవన్నీ పోయినాయి. తనకేది ఏ రూపంలో ఉంది వాటి వివరణలో కాదు, తనకి ఎట్లా ఉందో అంటే దాన్ని మనం సూటిగా అర్థం చేసుకుంటే తన మనస్సుకి ఎట్లా హత్తుకుందో అంటాడు. అది నాకు జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే ఎన్నో మర్చిపోతాను. ఈ మనస్సుకు హత్తుకుంటుంది అనమాట. మనస్సు ఎట్లయితే ఉనికి స్వరూపం, అక్కడ ఉనికి దర్శనంగా నీకు అందిందో అది నీకు జ్ఞాపకం ఉంటుంది. మిగతావన్నీ అది నీ దగ్గర ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? తెలివి రూపంలో ఉంటుంది. అది నీ రూపం అయిపోయి ఉంటుంది, మెమరీగా కాదు. మెమరీ అంటే మళ్ళీ ఆ విధంగా చెప్పేటట్టుగా, బయటిదిగా చెప్పేటట్టుగా కాదు. బయట దాన్ని చెప్పాలంటే కూడా తన ఉనికి రూపంగా ఉంటే బయటికి చెప్పినప్పుడు కూడా ఉనికినే వ్యక్తం చేస్తాడు. కనుక ఏదైనా ఏం మాట్లాడినా ఉనికినే వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఉనికినే వ్యక్తం చేస్తున్నాడు అనేది దాన్ని బయటదాన్ని జ్ఞాపకం పెట్టుకుని చేస్తున్నాడన్న ఆ జ్ఞాపకం అనే పదం కాదు. అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఎన్నో విషయాలు చేసి ఉంటాం, ఎన్నో పనులు జరుగుంటాయి. అక్కడ ఏదో ఒక చిన్న కిటుకు ఇదంతా లేదు, కానీ అది మాత్రం అట్లయింది, అది నాకు జ్ఞాపకం అంటాడు. అంటే అదేంటికి అది తన దాకా చేరింది, తను గుర్తించుకోవడానికి చేరింది. అక్కడ ఆ గుర్తించుకోవడానికి చేరింది అనే మాటలో తన ఉనికికి అది ప్రవృత్తి ఉనికికి తనకు ప్రీతిగా చేరింది, తన ప్రీతికి సమంగా చేరింది. అది తనకు జ్ఞాపకం ఉంటుంది. ప్రీతిగా సమంగా చేరింది జ్ఞాపకం ఉంటుంది. అదేమో జ్ఞాపకం అవుతుంది, మెమరీ అవుతుంది. ప్రీతి మారిపోతే అవన్నీ పోతాయి. కానీ లాజిక్ అదే, యూనిక్ అదే. కనుక ఆత్మ అంటే నిరంతరంగా చేస్తూ ఎన్నో జరుగుతున్నాయి మనకి. నిరంతరంగా ఏముంటుంది? ప్రవర్తనాత్మకంగా ఉన్నది ఇది ఉనికి. అంటే ప్రవర్తనాత్మకంగా ఉన్నదంటే చేస్తూ అన్నప్పుడు కూడా ఉనికి ప్రవర్తనాత్మకంగా ఉంది. చేస్తూ వెళ్ళిపోయింది, ఉనికి ప్రవర్తన తన దగ్గర ఉంది. ఉనికి ప్రవర్తన అభ్యాసమైంది. అభ్యాసమై ప్రాప్తమయ్యి ఎరుకగా ఉంటుంది. ఎట్లా ఎరుకగా ఉంటుందంటే, ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా బడి చేసేటప్పుడు కూడా దానికి చిన్న ఉదాహరణ. పసివాడుగా ఉన్నప్పుడు కాళ్ళు ఆడించి, చేతులు ఆడించి మరి నడవటానికి అభ్యాసం చేశాడు. వాడు నడవటానికి చేసినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది? నడక వాడికి ఇప్పుడు వెతుక్కోడు, అప్పుడు వెతుక్కున్నాడు. నడక అనే దానికి ఎట్లా, ఇప్పుడు తన దగ్గర ఏ రూపంలో ఉందంటే కాళ్ళు తీసి కాళ్ళు వీడే రూపంలో లేదు, అది మర్చిపోయినాడు. ఇప్పుడు ఇట్లా ఉంది. నడక అంటే ఎట్లా ఉంటుందంటే, ఆ రోజు నడకని కొత్తగా తను గుర్తించినప్పుడు తనకు ఉనికి అనుభూతిగా, తనకు ప్రాప్తమైనట్లుగా అది ఎట్లా ఉందంటే, అది ఇప్పుడు పొందుట అన్న అర్థం చెప్తే అర్థం కావాలి మనిషికి. తను తాను పొందుట, తాను ఎట్లా పొందేటప్పటికీ 2 కాళ్ళు దేహం ఉంది, దేహంతో కదిలిస్తుంటే తను పోకుండా, తను కింద పడకుండా తాను ఉన్నాడు. అన్నదాన్ని దర్శనం చేశాడు, అన్నదాన్ని పొందాడు కనుక ఇప్పుడు నడిచేటప్పుడు ఏం చేస్తున్నాడు? పడకుండా. ఇప్పుడు పడకుండా ఎట్లా చేశాడు? ఇప్పుడు పడకుండా చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఎరుకలో ఏముంది? నడవటం అంటే పడకుండా, కూర్చుంటే పడకుండా, మాట్లాడేటప్పుడు ఎట్లా అర్థం చేసుకుని మాట్లాడటం,
పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది ఎప్పుడు అభ్యాసం చేశాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ అభ్యాసము తన దగ్గర ఉంటుంది. ఉండి ఏం చేస్తుంది? ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినప్పుడు కూడా తాను చెదరకుండా మాట్లాడటం అనేటటువంటిది అభ్యాసం చేశాడు. తను చెదరకుండా ఉంటాడు. ఆవిడ అభ్యాసం చేసిన తను చెదరకుండా ఉండటం అనేది. పాఠాలు చదువుకున్నాడు, ఏం చేశాడు? పాఠాలు చదువుకొని దాన్ని మళ్ళీ ఎట్లా చెప్పాలి, చదువుకున్న దాన్ని ఎట్లా చెప్పాలి అంటే అప్పుడు ఏమిటి? గ్రహించింది ఎట్లా వ్యక్తం చేయాలి, అది పాఠాల రూపంలో చేశాడు. పాఠాల రూపంలో ఏమైనా గ్రహించింది వ్యక్తం చేశాడు. అందువల్ల ఏం చేద్దా దాటే, అది పాఠం కనుక దాటేశాడు. ఎందుకు దాటేశాడు? అక్కడ ఏం చేశాడు? గ్రహించింది వ్యక్తం చేశాడు. గ్రహించింది వ్యక్తం చేయటం అనేది తన పక్షం. అది పాఠాల మీద చేసిన ప్రయోగం. పాఠాలను వదిలేశాడు. తనకు ఏం అభ్యాసమైంది? గ్రహించి వ్యక్తం చేయడం అభ్యాసమైంది. తనకు ప్రాప్తం ఏమైంది? ఇప్పుడు గ్రహించి వ్యక్తం చేయటం అయింది. అది ఇప్పుడు జ్ఞానంగా ఎట్లా ఉంటుంది అంటే ఇక ముందు పోతుంటే ఎక్కడైనా ఉంటుంది. చదువు అయిన తర్వాత కూడా ఉంటుంది. చదివిన తర్వాత ఏ విషయమైనా సరే సరిగ్గా అవగాహన చేసుకొని తొందరపడకుండా అవగాహన చేసుకొని అనేది అభ్యాసం చేసి ఉంటే ఎంతెంతగా అభ్యాసం చేశాడో అంతంతగా తన దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు బయట ఏం చేస్తున్నాడు? దీన్ని అనుసంధానం. బయట ఏం చేస్తున్నాడు? అది దాని ప్రక్రియగా ఉంటే ఆ పక్షం వేరు, తన పక్షం వేరు. ఆ పక్షంలో ఏం చేస్తున్నాడు? తన పక్షాన్ని ప్రయోగం చేసి ఆ పక్షంలో తనను తాను సాధన చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ దాన్ని వదిలేయటం అనేది సంధానం. తను వికలం కాకుండా సంధానం. వికలం కాకుండా సంధానం అంటే ఏమిటి? ఎన్నిపోయినప్పటికీ తనకు వికలం కాకుండా ఒకటే జరుగుతుంది, తన ఉనికి గ్రహింపు వ్యక్తీకరణల యొక్క అభ్యాసం. ఇది వికలం కాకుండా అభ్యాసం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అంటారు, తెలుగులో సంస్కృతంలో అనుభూతి అంటారు, అనుభవం అంటారు. అనుభవం అనేప్పటికీ మళ్ళీ బయట దాంతో పోల్చుకుని దాని యొక్క అనుభవం అంటారు. అనుభూతి అనే పదం చేసి గప్పుకన తనతో పోల్చుకుని పదం చెప్తారు. ఇంత పదంలో వ్యత్యాసం ఎంతమందికి అర్థమవుతుంది? లోకంలో తిరగాడుతున్నటువంటి చాలామందికి అర్థం కాదు. కానీ టర్మ్స్ ఒకటే, భాష ఒకటే. ఆ పరిభాషలోనే వాళ్ళు కూడా తిరుగుతుంటారు. 84 లక్షల జీవరాశుల గర్భాలు అవి తిరుగుతున్నాయో ఆ మాత్రం కంటే కూడా తెలుసుకుంటున్నటువంటి మనస్సు అనే మనుగడ ఒకటి ఉండి ప్రవర్తన చేసేటువంటి మనుషులకు కూడా మళ్ళీ దాకా వచ్చి అంటే తాను చెప్పుకోగలిగేటటువంటి అది ఇప్పుడు మరి అనుభూతి అనేది సంస్కృత పదం, మరి అనుభవం అనేది అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. అనుభవం అనుకుంటుంటే ఆ పదానికి అనుభవం అనే పదం వాడుతున్నంత వరకు అనుభవం అనే పదంలో తను ఎంతవరకు అవగాహన చేసుకోగల అంతవరకే ఉంటాడు, పరిమితమై ఉంటాడు. ఆ పదం ఎట్లా ఉంటుంది? గబుక్కున ఆ పదమని బయటికి ప్రయోగం చేస్తాడు. అది బయటికి ప్రయోగం చేసిన దాంతో అనుభవం ఎవరికి? దానికే తనకి ఆ మాట అర్థం కాదు. అయినా అనుభవం అని అన్నాడు. అనుభవం అంటే కూడా అనుభవతి అంటే దాంతో ప్రేరణ లేకుండా తనకేం కలిగిందో అనే మాట తెలియదు. సంస్కృత పండితుడు కూడా తెలియదు. పదమును విశ్లేషణ చేసి చెప్పగలడు కానీ తపస్సు కావాలి. తపస్సు లేదు కనుక ఆత్మ అనేది నిరంతరంగా విడవకుండా అనుక్షణము జరుగుతుంది. తనకు నిరంతరంగా ఏమవుతుంది? ప్రవర్తనాత్మకం. ఈ ప్రవర్తనాత్మకం అనేటటువంటిదే మనం దేహాన్ని దేనికి తెచ్చుకున్నాం? ప్రయోగం చేసి చూసుకోవటం అన్నాం. ప్రయోగం చేసి చూసుకోవటం అంటే ప్రయోగం ఎక్కడ జరుగుతుందండి? బయట జరుగుతుందా తన దగ్గర అనే దాని కూడా ఇంకో చిన్న విషయం అది. అంటే ఇప్పుడు తెలివిని ప్రయోగం చేసి ఏదో బయట ఏదో పనిచేస్తున్నాడు. ఎట్లాగైతే మనం అక్కడ గోడ ఉంటే గోడ దగ్గర చూస్తున్నాడా తన చూపులో చూస్తున్నాడా అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? చూపు దగ్గర చూస్తున్నాడు. అట్లాగే తెలివిని ప్రయోగం చేసి బయట పనిచేస్తున్నాడు అన్నప్పుడు ప్రయోగము బయట పనిచేసే చోట ఉందా తన దగ్గర ఉందా? ఏదైనా చూపించాలన్నా తద్వ్యావర్తితో చూపించాలన్నా వేలు తన దగ్గర ఉంది, దాన్ని చూపిస్తున్నాడు. కర్ర తన చేతిలో ఉంది, కర్ర తన చేతిలో ఉండి వాడిని కొడుతున్నాడు, మోగిస్తున్నాడు. అంతేనా? వేళ్ళు తన దగ్గర ఉన్నాయి, టైప్ చేస్తున్నాడు. టైప్ ఎక్కడ చేస్తున్నాడు? వేళతో చేస్తున్నాడు, దాంతో చేస్తున్నాడు అంటే వేళతోనే చేస్తున్నాడు. వేళతో చేస్తున్నాడా? లోపల చైతన్యంతో చేస్తున్నాడు. చైతన్యం అంటే ఎట్లా ఉంటుంది?
దాన్ని టైప్ చేసేటటువంటి చైతన్యమా, తన చైతన్యమా, వాడు టైప్ చేసేటప్పుడు తనకి ఏం కావాలో చేస్తున్నాడు. ఈ మాట గుర్తించాలి. తనకి ఏం కావాలి, అందరికీ అసలు ప్రశ్న తనకేం కావాలి, తానే కావాలి. అది తానే కావాలి, ఏం కావాలన్నప్పుడు చెప్తే అర్థం కాకపోతే ఎవరి కోసం చేస్తున్నారో తన కోసం, అది అర్థం. ఈ కావాలి అనే పదం చెప్పుకుంటే అప్పుడు మనకు అర్థమైనట్టుగా కాంతవు, అర్థమైనట్టుగా అంత క్లారిటీ ఉండదు. తన కోసం అంటప్పటికీ తన వ్యావహారికం అనేసి, వ్యావహారికంగా తన కోసం ఇది స్వార్థం అయిపోయింది. చేసేటప్పుడు అనుభవం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. ఎవరికి వస్తుంది? నేనే అక్కడ ఏం చేస్తున్నానో దాని అనుభవం వస్తుంది. గోడని ఎక్కడ చూస్తున్నాను, గోడ దగ్గర చూస్తున్నాను అంటాడు. అంటే ఎట్లా ఉంటుందో అనుభవం ఎక్కడ వస్తుంది? తన దగ్గర వస్తుందా, వాడి దగ్గర వస్తుందా? ఎవరి గురించి వస్తుంది? తన గురించి, దాని దగ్గర గురించి వస్తుందా? చేతులు పట్టుకున్నప్పుడు, కర్ర పట్టుకున్నా ఎక్కడ తెలుస్తుంది? తన దగ్గర తెలుస్తుందా, కర్రలో తెలుస్తుందా? కర్ర ఇంకా అవతల వాడు చెప్పే దాని దగ్గరలో వస్తుందా? ఈ పట్టు చేత్తోనే కాదు. ఎట్లా ఉంది? దర్శనం చేత దాన్ని ఐ గాట్ ఇట్. వాడు ఏదో చేస్తున్నాడు, ఐ గాట్ ఇట్. ఏం చూసాడు? వాడు ఏం చేస్తుంటే దాని నుంచి ఒక గుణపాఠం వచ్చింది నాకు. నేను పట్టుకున్నా దాన్ని. ఎట్లా పట్టుకున్నావు? చిత్రం పట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో అట్లా కంటికి కనిపించకుండా కూడా చేసుకున్నావు. అంటే ఒక విషయం మీద మాట్లాడుతున్నావు. స్థూలం శబ్దానికి అక్కడ ఒక విషయంతో పోల్చుకొని మాట్లాడుతున్నావు. విషయంతో పోల్చి మాట్లాడినప్పుడు కూడా పట్టుకునేది ఎక్కడ? తన దగ్గర ఉంది. ఇది ఎట్లా ఉందంటే ఇది ఆత్మాస్వరూపం, నిరంతరమైనది. ఎంత నిరంతరం అంటే ఆ వాక్యం ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎటువంటి ప్రయోగం చేసుకుంటూ తిరుగుతున్నప్పటికీ, ఎన్నెన్ని విషయాలు ఎట తిరుగుతున్నప్పుడు కూడా అది సత్యమా కాదా అని చెప్పడానికి వచ్చిందనమాట. ఎంత సత్యం వచ్చిందంటే అది తాత్కాలికము, తాను నిరంతరం. అది తాత్కాలికము, తాను నిరంతరం. అదే చెప్పినట్టుగా నేను చేస్తూ ఉన్నప్పుడు అది చేస్తూ వెళ్ళిపోయింది, నేను ఉన్నాను. ఇప్పుడు ఏం అభ్యాసం అయిపోయింది? చేస్తూ అనే దాన్ని వదిలిపెట్టడం అభ్యాసం అయింది, నేను ఉండటం కూడా అభ్యాసం అయింది. ఈ అభ్యాసం ఇట్లా అవుతుందని మనం గుర్తించద్దు. బయట అన్ని ఏం తీసుకోకుండా వెళ్ళిపోతామంటే ఆ మాట చాలా ప్రగాఢమైనటువంటిది. కానీ ఆ మాట ఎంత తేలిపోయిందంటే అర్థమైంది అన్నమాట. అట్లా కాకుండా ఒక విషయంలో పట్టుకుని చూడు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇటీవల మనకు గట్టిగా చెప్పుకుంటుంది ఏమిటంటే పరిగెత్తదు. ఒక విషయంలో ఆగు, బాగా పూర్తిగా విషయం చేయి. నీకు కావాల్సిన తత్వం అంతా విషయంలో బాగా విచారణ చేసి అప్పుడు బయటపడు. అటువంటి దృష్టి ఎప్పుడు ఉంటుందో మిగతా అర్థమవుతుంది. కబుక్కుని ఏదైనా చేయాలంటే బద్దకించకు, దాన్ని విచారణ చేయాలని బద్దకించకు. బద్దకించడం అంటే బద్ధకం, లేజినెస్, తమో గుణం. ఆగి ఆలోచన చేస్తే తొందర ఇంకేముంది కనుక ఏదైనా అంతే. ఒక చిన్న పని చేసేటప్పుడైనా సరే, ఒక నియమాన్ని ఆచరించైనా సరే తొందరపడకు, ఆగి ఆలోచించి. ఎందుకు చేయాలంటే చేయకపోతే ఆ కాస్త బద్దకించినప్పుడు తనకు స్వరూపం ఏమవుతుంది? బద్దకించిన స్వరూపం. అక్కడ ఏం ప్రయోగం చేశావు? బద్దకించడం. అమ్మా అపాయం. చేయలేకపోతే చేయలేనని నోరు మూసుకోవచ్చు. చేయడం దాకా వచ్చినప్పుడు బద్దకించద్దు. రజోగుణం వద్దు, సత్వగుణం వద్దు. చేయకుండా ఉన్నవాడు తప్పేం కాదు. అసలు చేయకుండా ఉన్నవాడు తప్పేం కాదంటే విషయాత్మకంగా. అక్కడ కూడా ఎట్లా ఉంది? ఎందుకు చేయడం లేదని ప్రశ్న వేస్తే అమ్మో అటువంటి పని నేను చేయలేను, నా వల్ల కాదు అంటాడు. ఎటువంటి పని? అక్కడ పని యొక్క స్వరూపం పనితో చూడద్దు, నిన్ను గ్రహించడానికి. దానివల్ల అది చేసినందువల్ల నీ ఉనికి అభ్యాసం సాగుతుందా లేదా చూడు. అభ్యాసం సాగితే వదిలిపెట్టేయాలి. చేయమంటే గుర్రం తీసుకుని గుర్ర పందాలకు వెళ్ళమని, స్వారీ చేయమని అట్లా అర్థం చెప్పట్లే. అక్కడ కూడా బద్దగించద్దు, రజోగుణం వద్దు, సత్వగుణం వద్దు, చేసి చూసుకో అనొద్దు. అట్లా చెప్పాల్సిన అవసరం లేదు.
దానికి కూడా పరిధి ఇచ్చారు. ఎట్లా పరిధి ఇచ్చారంటే ఇంద్రియములు పరిధి ఎట్లా ఉందో ఇంద్రియముల పరిధికి అనుసంధాన ప్రక్రియ ఎట్లా ఇచ్చారు అట్లా సూటిగా మనకి ఎట్లా అనుసంధాన ప్రక్రియ ఇచ్చారు. మనకు శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణములు ఉంటే శబ్దస్పర్శ రూపరసగంధములు ఉంటాయి. మనం బయట ఏం చేస్తున్నామంటే దాన్ని అనుసంధానం చేస్తున్నామంటే అది ఏదో పట్టుకొచ్చింది, అది ఏదో చూపిస్తుంది, దాన్ని తీసుకుంటాం. బయట తిరుగుతున్నప్పుడు దాన్ని ఆడించేది ఎవరు? నేనే. ఆడించేది నేనే గనక ఆడించిన భారమో తీపో ఎవరు తెలుస్తుంది? తనకే తెలుస్తుంది. అర్థమవుతుంది. పిల్లల్ని ఆడిస్తున్నాను, నువ్వు ఆడిస్తే ఆడుకుంటాడా? వాడికి అర్థమైతే ఆడుకుంటాడా? వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడా? నువ్వు ఆడించిన పక్షం నీ దగ్గరే ఉంది. దాన్ని వాడిని ఎంత తీసుకుని వాడు ఏం చేస్తాడు? వాడి పక్షం ఉంది. ఇప్పుడు వాడు నవ్వాడు, నువ్వు ఆడిస్తే నవ్వాడు అనుకోండి, వాడు నవ్వింది నువ్వు నవ్వించిందో నవ్వుతున్నాడా? వాడు నిన్ను అవగాహన చేసి నవ్వుతున్నాడంటే అది వాడి పక్షం ఉంది. అయితే ఇప్పుడు మనం మురిసిపోతున్నాం ఎట్లాగూ? వాడు నవ్వుతుంటే మనం మురిసిపోతున్నామే కానీ వాడి పక్షం వాడు నవ్వి మనం మురిసిపోయినాం. కానీ నువ్వు ఎట్లా ఆడిస్తున్నావు? నీ లక్షణం ఏమి? ఏ దృష్టిలో ఆడిస్తున్నావు? వాడికి ఏమందిస్తున్నావు? ఏమందించాలని ఆడించావు? ఈ పక్షం ఉంది. ఈ ఈ ఈ రెండు పక్షాలు, తన పక్షం ఒకటి, విషయ పక్షం ఒకటి, ఆ రెండింటిని ఈ విధంగా విశ్లేషణ చేసుకోవటం అనేటువంటిది నియామకం, ఉనికి యొక్క నియామకం. నీ పక్షంలో ఉనికిగా ఉండాలి. పిల్లవాడిని ఆడిస్తున్నాను అనద్దు. కష్టమే, అర్థం చేసుకోవడం కష్టమే అంటాడు. పిల్లవాడిని ఆడించేదేంటి? వాడు ఆడలేడు, వాడి చేత. వాడిని ఎట్లా మారుస్తున్నావు? బాగా చూడండి. అట్లాగే వాడిని ఒకసారి చెప్పుకుంటున్నావు, కర్ర పట్టును ఆడిస్తుంటే తన చెయ్యి ఆడుతుందా, ఒకటి కర్ర ఆడుతుందా? చెయ్యి ఆడుతుంది. కర్ర ఆడటం ఎక్కడ తెలుస్తుంది? తన చేతి మీద తెలుస్తుంది. ఎందుకు? తనే ఆడిస్తున్నాడు కనుక. కర్రను తను ఆడిస్తున్నాడు, కర్ర ఎట్లా ఆడుతుందో తన చేతి మీద తనకు తెలుస్తుంది. చివరికి తనకు మిగిలేది ఏమిటి? తన చేతి మీద ఏం తెలుస్తుందో తెలుస్తుంది. ఈ కర్ర ఆడినటువంటి ఫ్రీక్వెన్సీస్ అవన్నీ లెక్క పెట్టామనుకో, అవన్నీ లెక్క పెట్టినప్పుడు కూడా అవన్నీ నోటిఫికేషన్స్ నోట్ చేసుకోవడానికి కాగితాలు రాసుకోవడం సరిపోయింది. కానీ తనకేం తెలుస్తుంది? ఆ సమయంలో ఎందుకు ఆడించావు, దేనికోసం ఆడించావు, దేని చూసుకున్నావు, నీకేమందింది? ఇప్పుడు నీ ఎక్స్పెరిమెంట్ యొక్క ఇన్ఫరెన్స్ ఏమిటి? అర్థమవుతుందా లేదా? ఒకప్పుడు కాలేజీల్లో ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఏం చేస్తారు? ముందు ఏదో ఏమనో లేకపోతే ఇది తర్వాత ఇది ఎక్స్పెరిమెంట్ని వివరణ చేసి చివరికి ఇన్ఫరెన్స్ అది రాసి దాన్ని ఏమంటారు, అది సబ్మిట్ చేయాలి. ఏమంటారు ఆ పుస్తకాన్ని? ఏదో అంటారు, రికార్డ్, కెమిస్ట్రీ రికార్డ్, ఫిజిక్స్ రికార్డ్. అచ్చే దానికే అంత నియమం చెప్పాల్సి వస్తుంది. నీకెట్లుంటుందిరా? అట్లా రాస్తేనే నీకు మార్కులు ఇచ్చారు, లేకపోతే ఇవ్వరు కదా. దాని మీద దానికి ఇన్ఫరెన్స్ ఇచ్చాడు. అప్పుడు నీ పక్షం చేసుకుని నీకు ఇన్ఫరెన్స్ కావద్దు. నీకు గుర్తించవలసింది. అందుకని ఆత్మ అనేది ఇట్లా నిరంతరమైనటువంటి ప్రవర్తన ప్రాప్తిగా తనకు తన ఎరుకగానే, తన ప్రవర్తన, తన ప్రాప్తి, తన ఎరుక. ఇప్పుడు 3 పదములు చెప్పుకున్నావు: ఉనికి, నేను, ఆత్మ. ఉనికి, నేను అనేది కూడా ఉనికి స్వరూపమే, ఆత్మ కూడా ఉనికి యొక్క స్వరూపమే. దాన్ని సబ్జెక్టివిటీ అని అన్నారు ఇంగ్లీష్లో, చాలా బాగుంటుంది. ఆత్మ అనేది సబ్జెక్టివిటీ, తనతో పోల్చి తన పక్షంగా మాట్లాడి. ప్రతిదానికి సబ్జెక్టివిటీ ఉంటుంది. ఇంకోటేమో బయట దాన్ని ఆబ్జెక్టివ్ అంటే
లోకంలో ఆబ్జెక్ట్స్ దీనికోసం చేస్తున్నాం అని బయట దాంతో మాట్లాడినట్టు ఎట్లా ఉంటుందో అట్లాగే ఆబ్జెక్ట్ అంటే బయటది, లోపలేమో ఇది. దృశ్యము దర్శనం. దృశ్యం చూసి మురిసిపోతే దర్శనం ఎట్లా అవుతుంది? పాట చూసి మురిసిపోతే తెలివి ఎట్లా అర్థమైంది? నీకేం అర్థమైంది? అదేదో కాసేపు నవ్వించింది, కవించింది, సంగీతం బాగుంది, దాంతో ఆడుకుంటూ కాసేపు వెళ్ళిపోయినావంటే ఏం మిగులుతుంది నీకు? వైల్ ఆఫ్ అటు నెట్టేసుకున్నట్టుగా పైపైన కాసేపు తోచకపోతే అది పెట్టుకున్నా, సంగీతం బాగుంది కాసేపు ఉంటుంది. ఎప్పుడు అట్లాగే నేను 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 ఆలోచించుకుంటూ ఎప్పుడు విచారణ చేసుకుంటూ ఉంటే ఎంత భారం అవుతుంది అంటాడు. నేను భారం అవుతుందా? అట్లా ఆలోచించడం అనేది మనకు మెదడు మీద భారంగా ఉంటుందంటే అప్పుడు మనం గుర్తించవలసినట్లు పొరపాటు ఏమిటంటే మెదడుని అట్ట తప్పుగా అభ్యాసం చేసేవారన్నమాట. నేను ఎట్లా ఉండాలో మెదడు కూడా తన స్థానంలో ఉండాలి. అంతే. మెదడు తన స్థానంలో పెట్టాం కానీ బయటికి పంపించట్లేదుగా. ఇంకోటి ఏదైనా ఊహించమంటే అట్లా ఉంటుంది. దాన్ని ఎట్లా చలాకీగా పైగా కుదురు లేకుండా తిరుగుతూ ఉంటే అది బాగుంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా తారాదువ వెలిగినట్టుగాను. ఇంకోటి ఏమంటారు, వెలిగిస్తారే చిచ్చుబుడ్డి వెలిగిస్తే అది పైకి వెళ్ళిపోయి బలి తెచ్చేవారా నువ్వు? ఈ మాట చిచ్చుబుడ్డి 10 అడుగులు పైకి పోయింది, తలకాయ 10 అడుగులు పైకి పోయింది. ముసలి తాతయ్య వాడు మనవాడేమో చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నాడు, ఇంకొక మనవాడేమో అడ్డం ఇచ్చాడు. ఒరే పక్క జరుగు, చిచ్చుబుడ్డి చూస్తా అంటే చూస్తావురా చిచ్చుబుడ్డి, పక్క జరగాల, చిచ్చుబుడ్డి చూస్తా అంటే తాతయ్య ఇప్పుడు చూడు, దాన్ని చూడలేదుగా, ఇప్పుడు చూడు మళ్ళీ నేను వెలిగిస్తున్నా చూడంటే అప్పుడు ఈ మనవాడు ఘనుడు. తాతయ్యకి ఏం చేశాడు? మేలు చేశాడు. తాతయ్య ఏమైనాడు? ఆ మేలు చేత మేలు పొందాడు అంటాడు. ఇట్లా బుద్ధి అవగాహనను నాశనం చేసుకోవటం. అందుకనే దేహము విషయాత్మక కాదు. పుట్టుక, బ్రతుకు, సాగు అనేటువంటి దేహంతో పోల్చి కాదు. అది పుట్టుకైనా పోకడైనా సరే, దేహం విడిచిపట్టుపోయినా సరే బుద్ధికి సేద్యం అన్నాడు. దేహం కొత్తగా వచ్చింది, బుద్ధి ఇదివరకే ఉంది. దేహం పోతుంది, బుద్ధి పోదు. బుద్ధి తన స్వరూపమై ఉంటాడు. దేహమే నేను అనుకున్న స్థానంలో బుద్ధియే నేను, ఉనికియే నేను అనిట్లాగో బుద్ధియే నేను. బుద్ధియే నేనంటే ఉనికిని భద్రంగా పెట్టుకోవాలి, స్వరూపం నాది, నేను తన పక్షం ఉంటుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నువ్వు బయట అన్నా తుమ్మినా దగ్గినా అరే నీ పక్షం ఏమిరా అంటుంది. మనకేం తెలుసు? తట్టి మరీ చెప్తోంది ఉనికి. చెబుతుంటే మనకేం తెలియట్లే. దాని పక్షం ఏదో అనుకున్నా చెప్పింది, సరిపోయింది. నడుస్తుంది గనక బండి, నడుస్తుంది గనక బతుకు, ఆగిపోతే చావు. నడుస్తుంటే బండి,
బతుకు, ఆగిపోతే చావు. టర్మ్సే బాగాలేవు. ఇద్దరు మాట్లాడుకుంటున్న స్నేహితులే, ఎక్కడో ఒక చోట బెడిసింది. టర్మ్స్ బాగాలేవు మా ఇద్దరికి. అంటే ఆ తేడా ఎందుకు పట్టుకున్నావు, ఆ తేడా నీకు ఎందుకు వచ్చింది, సంఘటన అక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది అంటే నీ టర్మ్స్ బాగాలేవురా, నువ్వేంత ప్రవర్తిస్తున్నావు, బయట ఏం ప్రవర్తిస్తున్నావు, ఆ టర్మ్స్ చూడటం కోసం ఇది వచ్చింది. దాని భాష అది. అక్కడ ఉనికి యొక్క భాష ఉంది. ఆ ఉనికి ఏం చేస్తుంది, నేనుని ఏం చేస్తుంది, పొటెన్షియలైజ్ చేస్తుంది. నా శక్తి అన్నట్టుగా ఉనికి నేనుకు శక్తినిస్తుంది. గుర్తించే శక్తి. ఎటువంటి శక్తిని ఇస్తుంది, ఉనికిగా గుర్తించేటట్టుగా, అది నిరంతరంగా గుర్తించేటట్టుగా. ఈ నిరంతరం అనే పదంలో కూడా ఇదివరకు మనం చాలా మాట చెప్పుకుంటూ వస్తున్నాం. తనదేమో నిరంతరం. ఇందాక కూడా చెప్పుకున్నాం, బుద్ధి నేను చేస్తూ ఉన్నా అన్నప్పుడు చేస్తూ అనేది పోతుంది, నేను ఉన్నా అనేటటువంటి నేను అనేది తనకు ఉన్న స్వరూపం, ఉనికి స్వరూపం. అదేమో ఊడిపోయే స్వరూపం. ఇప్పుడు తన ఎట్లా తన బతుకో జీవమో ఏం చేస్తున్నాడు అంటే ఊడిపోయే దాన్ని పట్టుకొచ్చి దాన్ని ఊడగొట్టి నేను ఉన్నాను అనేటువంటి తన ఉన్నదాన్ని ఉంచుకొని చూస్తున్నాడు. ఉంచుకున్నాడు కానీ చూడలేదంటే తినమంటే నోట్లో వేసుకొని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత గబుకున స్వాహ మింగేశాడు. ఆ మింగిన తర్వాత ఏమైంది తెలీదు. మళ్ళీ ఇంకో ముద్ద వేసుకుంటున్నాడు. ఈ మట్టి చూస్తే ఈ మాట ఇంకా చూస్తానంటాడు. అది చూసేసి ఆ తర్వాత ఇజాలే అని వెగటకి ఇచ్చేంత వరకు లోపల ఒకటి వచ్చి తింటాడు. మళ్ళీ రేపు తింటాడు. అది నోటిదాకా తన ప్రయోగం సరిపోయింది, కానీ లోపల పోయి ఏమవుతుందో మనకి ఎట్లా అర్థం కావటం లేదు. అట్లే మన ప్రయోగాలను ఎట్లున్నాయి, విషయాల దాకా ఉండి విషయాలతో ప్రయోగంగా ఉండి అది ఎట్లా అయిపోయినట్టుగా ఉంటుంది అంతే. అప్పుడేముంది, టైంపాస్. ఎట్లా ఎట్లా టైంపాస్. కాలం వేలాడుతోంది, పొద్దుపోవటంలే అంటాడు. పొద్దుపోవటంలే అర్థం ఉంది పదానికి. సూర్యుడు ఆగిపోయినాడా, చంద్రుడు, భూమి ఆగిపోయిందా సూర్యుడు చుట్టూ తిరగకుండా, రాత్రి పగలు ఆగిపోయినాయా, గడియారం ఆగిపోయిందా, ఏమైంది పొద్దుపోవటం లేదంటే. తనకు పొద్దేమి ఏమో, ఆ పదానికైనా అర్థం ఉండాలి. నువ్వు ప్రతి పదాన్ని పట్టుకొని అది ఎట్లా ఇట్లా ఊరినే దాన్ని చీల్చి మాట్లాడితే ఎట్లా అంటే, ఏమని మాట్లాడావు నువ్వు ఇలా చెప్పు. అట్లా పోతూ చిక్కి నోట వేసుకుని మాట్లాడేసినట్టుగా మాట్లాడేసావా. చిక్కి అంటే కొంతమందికి అర్థం అవుతుందో లేదో, అదేమిటి, వేరుశనగకి బెల్లం పాకం. ఇక్కడ హైదరాబాద్ చిక్కి అంటారు దాన్ని. ఆ బెల్లం పాకం నోట వేసుకుని మాట్లాడినట్టుగా మాట్లాడతావా ఎట్లా, ఏంటిది. ఒక పదాన్ని తీసి నోట వేసుకుని నోట తాగబెట్టేసి అను అని నెట్టేసి మాట్లాడేసి అంటావా. ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, విషయాల్లో తిరుగుతున్నావు అంటారు. విషయాలు తిరగటం కాదురా, విషయాలు తిరగటం అని కాదు, నేను చేస్తున్నా కనుక నేనే తిరుగుతున్నాను కూడా అర్థం కాదురా. ఆ విషయాలు తిరుగుతున్నందువల్ల నేనుకి ఏమొచ్చింది, ఏమన్నా అంటుకుందా, ఊడిపోయిందా, ఊడాల్సింది ఊడిందా, అంటుకోవాల్సింది అంటిందా, అంటుకోవాల్సింది ఊడిపోయిందా, ఊడిపోవాల్సింది అంటుకుందా, ఏమవుతుంది. ఏ చూడు, తొందరపడతామే. అరే బ్రతకరా, కీప్ లైవ్. లైవ్ అంటే దాన్ని ఆపితే కదా లైవ్ అవుతుంది. దాన్ని చంపేస్తేవి, అది అది పోయిందని నీకు అర్థం కాదు. పోయినప్పుడు పోయింది, అది వెళ్ళిపోయింది, అది నా స్వరూపం కనుక వెళ్ళిపోయింది అన్నాడా. అది పోయినప్పటికి మళ్ళీ ఇంకోటి పట్టుకున్నాడు. పైగా పిల్లవాడిని ఆడుతుంటుంటే ఓటు పడితే ఓటు వదిలేస్తే ఇంకోటి పట్టుకుంటున్నాడు. బాగా అల్లరి చేస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి ఒక మనిషి కావాల్సి వస్తుంది.
అట్ట ఎందుకు కావాల్సి వచ్చింది? నీకు తెలివి చెప్పడానికి వచ్చిందా? వాడి కోసం అనేది వచ్చిందా? వాడు ఎందుకు వచ్చాడు? నీకు తెలివి చెప్పడానికి వచ్చాడు వాడు. ఏదైనా అంతే. రోడ్డు మీద పోతుంటే ఏమవుతుంది? గాలి దుమారం వచ్చింది. వారానికి సరిపడ దుమ్ము పడింది తలకాయంత. ఎందుకు పడింది? అటువంటి దుమారం వస్తుంది. వారానికి సరిపోయాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడి అనేటప్పటికీ జన్మలకు సరిపడంత దుమారం వచ్చేసింది. చెత్త చెత్త అభ్యాసమైంది. అయ్యో రాత. ఏం చేయాలో అర్థం కావట్లేదు మనుషులతో అన్నా. కనుక ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. కర్తవ్యమేమి? తేన త్యక్తేన భుంజీతా. ఈ వాక్యం మీద చేయాలంటే కీప్ లైవ్ ఇట్. త్యక్తేన భుంజీతా, నేను చేస్తూ ఉన్నాను. ఇది అక్కడ ఒక జగత్, ఒక జగత్తులో జగత్, ఒక అధిష్టానము జగత్తులో జగత్. త్యక్తేన భుంజి, అధిష్టానం ఎట్లా ఇందాక చెప్పినట్టుగా ఉన్నాననే ఉనికి తనకు తెలుస్తుంది. ఇది అధిష్టానం. చేస్తూ అనేదేమో ఎట్లా ఉంది? బయటది. మనం ఏం చేస్తున్నాం? చేస్తూ అనేదాన్ని నేను అంటగట్టి, చేస్తున్న స్వరూపానికే నేను అంటగట్టి అదే నేను స్టార్ట్ అయిపోయింది. మనం ఏం చెప్పుకున్నాం? నేను చేస్తూ ఉన్నాననే మాట. నేను చేస్తూ అనేది నేను ఉన్న మధ్యలో కూర్చుంది. మూడు పిల్లల మధ్యలో కొడుకుని వచ్చినట్టు కూర్చుంది, బండి ఆడిస్తూ ఉంటున్నాడు. నేను ఉన్నాను, చేస్తూ నేను ఉన్నాను, చేస్తూ కూడా నేను ఉన్నాను, చేయకుండా కూడా ఉన్నాను అనేటగో చేస్తూ కూడా ఉన్నా. నేను ఓడిపోలేదు. అది చేస్తూ ముందు పెట్టచ్చుగా. నేను చేస్తూ ఉన్నానంటే వాక్యం ఎట్లా? సబ్జెక్టు, ప్రెడికేట్, ఆబ్జెక్ట్ అన్నట్టుగా ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలంటే సబ్జెక్ట్ ముందు పెట్టాలంటాడు. నేను అప్పుడు ప్రెడికేట్ మధ్యలో పెడితే ఎట్లా? అర్థమవుతుందా? పోయి అర్థం చేసుకునేప్పుడు చేస్తూ నేను ఉన్నానంటే చేస్తూ కూడా నేనున్నా, నేనే ఊడిపోలే. చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఉంటానని పడతాను. చేస్తూ నేను ఉన్నాను, చేయడం అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను అని అర్థం అవుతుంది. నేను ఉన్నాను అనే పదం ఒక భావాన్ని నిలుపుకొని చేస్తూ చేయడం పూర్వం ఉన్నాను, చేస్తూ ఉన్నాను, చేయడం తర్వాత కూడా నేను ఉంటాను అని అప్పుడు మూడింటికి మూడు చెప్పేసినప్పుడు చేస్తూ పూర్వం నేనున్నాను, చేస్తూ నేనున్నాను, చేయడం అయిపోయిన తర్వాత కూడా నేనున్నాను. అప్పుడు గ్రహింపులో ఎంఫసిస్ అంటారు, స్పష్టత దేని మీదకి వస్తుంది? ఉన్నాను దాని మీద వస్తుంది. కనుక త్యక్తేన భుంజీతా అంటే సూత్రం ఎట్లా? ఇప్పుడు ఒకే ప్రవర్తనలో విడవలసింది ఒకటి ఉంది, పాలన చేసి తీసుకోవాల్సింది ఒకటి ఉంది అనమాట. త్యక్తేన భుంజీత అన్నింటిలో ఉంది. అధిష్టాన జగత్తు ఉంది, నువ్వు కల్పించిన జగత్తు ఉంది. అధిష్టాన జగత్తును నిలుపుకొని ఈ జగత్తుని వదిలేసి అన్నట్ట కల్పించిన జగత్తు వదిలిమట్టం అట్లాగే ప్రతి చిన్న విషయంలో కూడా నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటూ ఉన్నా అనే మాట వచ్చేటప్పటికీ అది దేన్ని విడిచిపెట్టాలో అది విడిచేసి దాన్ని విడిచి దీన్ని పాలన చేసుకో. భుంజీతా శబ్దానికి భుజ పాలన వ్యవహారయో, పాలన చేసి తీసుకో. పాలన లేదు, తీసుకోవడం లేదు. ఇది మాటలు కాదు. ఒక్కసారి ఆగి మనం మననం చేసి మన బ్రతుకంతా ఎట్లా ఉందో ఒకసారి చూడాలి. రెండు పక్షాలు ఉంటే ఒక పక్షమే మనం పట్టుకొని అధిష్టానం కూడా దాంతో చేర్చేసి నేను దానిలో పోగొట్టుకుంటున్నావు. నేను చేస్తూ ఉన్నాను దానిలో, చేస్తూ ఉన్నటువంటి ఆ పక్షంలో నేను ఉన్నాను అనేది పోయింది, దారిపోయింది దానిలో. అంటే తనను చేసే స్వరూపంగా చూశాడు,
ఉనికి స్వరూపంగా చూడలేదు, సూటిగా అని చెప్పుకుంటాడు. తాను చేసే పక్షంగా చూస్తున్నాడు, తాను బయటపక్షంగా చూస్తున్నాడు, తన స్పష్టంగా చూడటం లేదు. ఇందాకేం చెప్పుకున్నాం, బయట ఏదో చేస్తున్నా అన్నప్పుడు ఆ చేయటం అనేది ఎట్లా ఉందంటే తేజస్సు తన దగ్గరే ఉంది, తేజస్సు తన దగ్గర ఉంది, తేజస్సు దాన్ని ప్రయోగం చేశాడు. దాన్ని ప్రయోగం చేశాడంటే తన నుంచి జారి అక్కడ పడిపోలేదు. అర్థమవుతుందా? ఒత్తునకు అచ్చు పరంపగప్పుడు టొగాగంబవు దేవుడు ఒక సూత్రం. అది బయట, ఒత్తు పైన ఉకారం బయట ఉంది, అచ్చు బయట ఉంది, రెండు కలిపితే టొగాగం అయిపోయింది. అది బయటది. అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా అది కార్బన్ సల్ఫేట్ ఏదో ఉంటుంది, అది కార్బన్ సల్ఫేట్ ఇంత నీళ్ళు కలిపితే అట్లా కలిపితే కార్బన్ సల్ఫేట్ అగును అన్నావు. బాగా కార్బన్ సల్ఫేట్ అగును, ఉత్తునకు అచ్చు పరమగు టొగాగంబోగు అన్నాడు. ఆ రెండైనప్పుడు అది ఎవరన్నారు, ఎట్లా అన్నావు, ఎందుకన్నావు? ఎవరన్నా? నేనే అన్నా. నేనెవరిని ప్రయోజనం చేసుకున్నప్పుడు నేను ఉనికి స్వరూపం, సచ్చిదానందమో పిండ కూడా ఏదో తర్వాత అది నేను ఉన్నాను అని దాని ప్రయోగం చేసి చెప్పి దానికి ఎట్లా చేశారంటే టొగాగంబహు అని ఒక ఉనికి ఇచ్చేదానికి. మదపుటి ఏనుగు, మదము ప్లస్ ఏనుగు, మదము అనేదేమో ఉకారాంతం, ఏనుగేమో అచ్చుపదం, ముత్తునకు అచ్చు పరంపోగినప్పుడు టొగాగంబు మదపుటి ఏనుగు అని చెప్పాడు. అంటే ఎటు చెప్పాము, ఇప్పుడు ఆ పదము రెండు కలిపి ఇంకొక తీసి దానికి ప్రయోగంలో ఉనికినిచ్చావు. ప్రయోగంలో ఉనికినిచ్చావు ఎట్లా ఇచ్చావంటే ఆ ప్రయోగంలో దానికి ఉనికి ఇచ్చింది ఎట్లాగో ప్రయోగంలో బయట పదంగా దానికి ఉనికి ఇచ్చావు. ఎట్లా ఇచ్చావు? తనకు ఆ రెంటిని చేర్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, లౌకిక మాట సెన్సిబుల్గా ఉండాలి, తెలివిగా చెప్పరా ఏదన్నా. ఇవాళ చెప్పింది ఇంకో దాని మీద ప్రయోగం చేసేప్పటికి మళ్ళీ అది వేరే అర్థం వచ్చేట్టుగా కాకుండా ఓ తెలివిగా చెప్పు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే బయట ప్రయోగంలో ఉనికిని ప్రయోగం చేసినా దానికి ఏ రూపం ఇచ్చావంటే దాని యందు ఉనికి రూపంగా ఇచ్చేసి తన ఉనికిని తన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టి ప్రయోగం చేసేటప్పుడు ఇట్లా చేసిన కర్ర తీసిన కొట్టేటప్పుడు కర్ర తన చేతిలోనే ఉంది దాన్ని కొట్టేటప్పుడు. అట్లాగే ప్రయోగం చేసేప్పుడు ఎట్లా ఉంటుందంటే తన తెలివి తన దగ్గరే ఉంటుంది. తన తెలివి జారి పడలేదు. జారి పడిపోతే దాన్ని చైతన్యవంతం చేయడం తన వల్ల కాదు. తన చేతిలో ఉన్నప్పుడే కర్ర ఎట్ట కొడితే దాన్ని కొట్టడం అనేది ఎట్ట కొట్టచ్చు, ఇటు కొట్టచ్చు, జరపచ్చు, ఇటు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కర్ర తన చేతిలో ఉన్నంత వరకు చేయొచ్చు. తన చేతిలో జారిపోతే ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఎట్లాగో తెలివి తన దగ్గరే ఉంటుంది. ఎటు చేసినా తెలివి తన దగ్గరే ఉంటుంది. తెలివి తన స్వరూపం తన దగ్గరే ఉన్నప్పుడు అక్కడ ప్రయోగంతో పాటుగా తనకు కూడా వస్తుంది. ఎట్లాగైతే కర్ర ఆడించినప్పుడు ఈ కర్ర అవతల కొట్టడం ఎట్లా అయిందో దాంతోపాటుగా ఆడించినటువంటి స్వరూపం దీన్ని తెలుస్తోంది, ఇక్కడే తెలుస్తుంది అనమాట. ఈ గ్రహింపు వస్తుంది. చివరికి చేసేటప్పటికి వాడిని కొట్టేటప్పటికి నా చేయలే పుట్టింది అన్నాడు. అర్థమవుతుందా? అక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అన్నారు అని లౌకికంగా చెప్పాడు. అక్కడ ప్రయోగానికి ఇక్కడ ఎట్లా ఉందో అట్లాగే తెలివిని ప్రయోగం చేసి పనిచేసినప్పుడు తెలివి అక్కడ ప్రవర్తనాత్మకంగా చేసినప్పుడు కూడా ప్రవర్తన ఎట్లా ఉంది, తన దగ్గర పెట్టుకుని దాన్ని ప్రవర్తిస్తున్నాడు. తన పక్షం తన దగ్గర నిలుపుకుని దాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తనది వదిలేస్తే అక్కడ ప్రవర్తన లేదు. తన తెలివిని ప్రయోగించి చేస్తున్నాడు. ఈ మాటకి అర్థం ఎటువంటి ప్రయోగం చేస్తున్నాడు అంటే కాసేపు ప్రయోగించి తర్వాత తను విశ్రాంతిగా ఉంటే అక్కడ ప్రయోగం జరుగుతుంటుందా? చెప్పండి, జరుగుతుందా? జరగదు. తన దగ్గర ప్రయోగం అట్లాగే ఉంది. ఇప్పుడు
తెలుగుని అక్కడ ప్రయోగించినప్పుడు ఉత్తునకు అస్తు పరంభగముగా మదపుటి ఏనుగు అని చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు మదము ప్లస్ ఏనుగు మదపుటి ఏనుగు అయిందని అక్కడ చూపించావు, నిరూపణ చేసావు కదా. నిరూపణ చేసినప్పుడు ఆ నిరూపణ చేసినటువంటిది తన తెలుగు రూపంలో తను ఏమి నిరూపణ చేసుకున్నాడు? త్యక్తేన భుంజితాః. తండ్రిగా ఏమి చేసుకున్నాడంటే అది ఎట్లాగో అట్లాగే తను ఒక ప్రయోగమునందు అక్కడ ప్రయోగమునందు దీన్ని తీసి దాని ప్రయోగం చేసినప్పుడు కూడా ఎటు ఎటు చూసినప్పుడు కూడా అక్కడ ఏమైంది? తనకు తన ఉనికి మాత్రం భద్రంగా ఉంది. అది లోకంలో మనకి తెలుస్తుంది. ఇప్పుడు సరిగా చెప్పారు. ఒత్తున ఖర్చుపరంగా అనే మాట వ్యాకరణం చెప్పిన వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ పిల్లలుగా చెప్తున్నారు. పిల్లలు చెప్పేటప్పుడు వీడు పిల్లలు చెప్పారు, వాళ్ళకి అర్థమైంది. తను చెప్పింది అందువల్ల తన తృప్తి పిల్లలకి అర్థమైంది. తనకు తృప్తి ఇప్పుడు ఏ రూపంలో తీసుకుంటున్నాడు? విషయాన్ని ప్రవర్తింపజేసినందుకు తృప్తి చేస్తున్నాడు. విషయం చెప్పేటప్పటికే తృప్తి తీసుకుంటున్నాడు. కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నాడా లేదా? ఈ తృప్తి మదపుటేనులాగా ఉందా? ఉత్తుల ఖర్చు పరంబగుటు అంబగు అన్నటువంటి రూపంలో తృప్తి ఉందా? లేదు. అది ఎట్లా లేదు? చెప్పేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? ఒక తెలివితో చెప్తున్నావు. ఆ ఉనికి తెలివి ఎటువంటిది? దాని ఒకటే మాట, తాను కుదురుగా ఉంటే చెప్పాలి. అప్పుడు దాన్ని కుదురుగా చెప్పగలుగుతాడు. లేకపోతే రే ఉత్తరగా మనం టొగామవు అన్నాడు అనుకో, ఉత్తున ఖర్చు పరంబగినప్పుడు టుకావంబగు, చెంపకు చెయ్యి పరంబగినప్పుడు కన్నీరు ఆదేశంబగు. నవ్వుతారు వాళ్ళు. వాడికి ఆ జ్ఞాపకం ఉంటుంది, మొదటి జ్ఞాపకం ఉంటుంది మళ్ళా. అంటే గిమిక్స్ చేయొద్దు, ఏం చేయొద్దు. దానిలో కూడా ఎట్లా ఉంటుందంటే అట్లా చెప్పేటప్పుడు వాడు కూడా నువ్వు ఎంత కుదురుగా చెప్తున్నావో చాలా గొప్ప విశేషం. అంటే ఒక వాక్యం మాస్టర్ చెప్పినా ఇంకోటి మాట్లాడినా చేసినా వాడు మాట్లాడటం ఒకటి, మాట్లాడే తీరు అంటాం మనం. ఇట్ అట్రాక్ట్స్. మీరు తెలిసిన ఒకప్పుడు చిన్మయానంద అని ఒక స్వామి ఉండేవారు, మలయాళీ ఆయన. ఆయన మాట్లాడుతుంటే హైలీ ఎలక్వెంట్ అంటే ధారాళంగా మాట్లాడేస్తాడు. ఆ ధారాళంగా ఆయన మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు ఆయన చెప్పింది అర్థమైంది దానికంటే ఆయన ధారాళంగా మాట్లాడుకుంటూ పోతున్నారని దాని ఎందు బాగుంటుంది. ఇంకోసారి ఇప్పలపల్లి అని గ్రామం, అక్కడి నుంచి మనం ఒకతనుడు వస్తుంటాడు ఇక్కడ, శేఖర్ రెడ్డి అని. అక్కడ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకతను ఒక తెలుగు లెక్చరర్ స్వాముల ప్రవచనాలు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టేవాడిని, 3 గంటల సేపు కూర్చోబెట్టేవాడు. చెప్పి ఆ మైకిట పట్టుకున్నాడు, నిలబడేవాడు, మైకిట పట్టుకునేవాడు, ఆడించుకుంటూ చెక్క అట్లా గడగడ నీళ్ళు తాగినట్టుగా పద్యాలు చెప్పుకుంటూ అతను చెప్పుకుంటూ పోతుండేవాడు. అన్నీ కంఠస్థం బాగా. అది చెప్పుకుపోతుంటే మంచిగా చెప్పిండు. లోతుగా ఏం చెప్తున్నాడు అని దాన్ని అవగాహన చేసుకోవడంలో ఆయన గడగడ చెప్పడం అనేది అభ్యాసం చేశాడా? ఆ చిన్న సూక్ష్మమైన విషయాన్ని కూడా ఎత్తి చూపించడం. గజేంద్ర మోక్షం చెప్పారంటే దాన్ని ఎత్తి చూపించడం ఎట్లా ఉంటుందని అంటే దానిలో కీలకమైనటువంటి ఒకటి ఉంది. ఎవ్వని చే జనింతు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడవుడు మూల కారణం ఎవ్వడు అనాదుల జన్మ మధ్యలయుడెవడు సర్వము తానే అయిన వాడెవడు వాడిని ఆత్మభవన్ ఈశ్వరునే నేను శరణము వేడదన్ అని చెప్తున్నంత వరకు ఇటువంటి స్తోత్రాలు చాలామంది చేశారని విష్ణు ఏం కదలే. ఎప్పుడు కదిలాడంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలోకంబగు పంచీకడికి అవ్వాలి ఇవ్వండి ఏకాకృతి అంటే అన్నిటి చెప్పినప్పుడు వాడు అప్పుడు చెరికించెప్పుడు శంకుచక్ర యుగము చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిని మన్నింపడు. ఏమిటో
ఆకర్ణికాంగళం చక్రం. ఆ, ఇవి ఆడిపోతున్నాయట, పరిగెత్తున్నాడు. ఇందాక నుంచి నేను ఇప్పుడు చేసిన పుట్టింది అంటే అట్లా చెప్తూ ఉంటే బాగుంటుంది. దీనికి స్వామివారి తమాషా చెప్తుండేవారు. ఎట్లా చెప్తుంటారంటే, ఎవరు ఒకడికేమో వైకుంఠం నుంచే చక్రం వదిలేశాట, ఇంకోటికేమో అక్కడి దాకా వచ్చి చక్రం వదిలేశాడట, ఇంకొకడికేమో ఆ, ప్రత్యక్షమై అప్పుడు చక్రం వదిలేట. పక్షపాతం. స్వామి ఎక్కడికి పోతున్నావు అన్నదిట. ఎవరు? సిరి. ఏ పట్టించుకోవట్లే. ఇంకోటి కూడా అప్పుడు చెస్ ఆడుకుంటున్నాడట. చెస్ ఆడుకుంటూ ఏదో ఉండి ఆ తర్వాత ఆమె కొంగు తన చేతిలోకి వచ్చిందట. ఆ కొంగు చేతిలో వస్తే అటే పరిగెత్తున్నాడట. ఆమె జరజర లాక్కుంటూ పోతున్నాడట. ఇట్లా చేస్తే భక్తుడి మీద ఎంత ఎంత దయోదాసులపై పంతంబున మకరిపట్టి బాధింపంగా శ్రీకాంతుడు చక్రం పంపాను. అంత దయ. ఇట్లా వర్ణన చేసేటప్పుడు ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఏమర్థమైందంటే ఆయన ఏడ్చాడు, ఈయన పంపించాడు. అర్థమైందిగా. తెక్తేన భుంజీత. ఏది? దేన్ని వదిలిపెట్టి దేన్ని పట్టుకున్నావు? సూత్రం. ఒకటి వదిలిపెట్టి ఇంకోటి పట్టుకో. వదలాల్సింది ఒక జగత్తు, పట్టుకోవాల్సింది ఇంకో జగత్తు. దానిలో ఎట్లా పట్టుకుంటావు? రెండు ఎక్కడున్నాయి? తన దగ్గరే ఉన్నాయి. వదలాల్సింది తనే వదలాలి, తన దగ్గరే ఉంది. తన గ్రహింపులోనే ఉంది. పట్టుకోవాల్సింది తన దగ్గరే ఉంది. ఇంకోటి ఎట్లా ఉంటుంది? చెప్తా చూడు. ఎట్లా అంటే, ఇదిగో ఈ చేతిలో కర్ర, ఈ చేతి నీ కర్ర ఇచ్చేసి నీ కర్ర నేను పట్టుకుంటా కాదు. భుంజీత అంటే నీ కర్రనే పట్టుకుంటా కాదు. రెండు తన దగ్గరే ఉన్నాయి. రెండు సమానాంతరంగా చేస్తుంది. చేస్తూ ఏం చేస్తుంది? ఇట్స్ ఎ టాస్క్. ఓరి బుల్లోడా అంటది. ఓరి బుల్లోడా, ప్రయోగం చేసి బతుకుతానని కూడా వస్తే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం ప్రయోగం చేస్తావురా? ప్రయోగం వల్ల ఎట్లా ఉన్నాయి? అబ్రప్ట్లీ క్లోజ్డ్. నేను చేస్తూ ఉన్నా, ఏమైంది? నేను చేసేవాడిని. అబ్రప్ట్లీ క్లోజ్డ్. ప్రయోగం చేసేవాడిని గుర్తించడం అయిపోయింది. చాలా కష్టపడి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాడు. కూతురి పెళ్లికి తను తిరిగి ఎన్ని చెప్పులు అరిగిపోయినాయో ఎగ్జిబిషన్ పెట్టాడు. అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఫోటో తీసి యమధర్మరాజుకు కాపీ పంపిస్తాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాపీ పంపిస్తాడు. నేను ఇంత కష్టపడ్డా నా కూతురి కానీ. అంత కష్టపడిన తర్వాత ఏం చేశాడు? కూతురికి పెళ్లి చేశాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో, సంతోషంగా ఉంది. నా బిడ్డ ఒక ఇంటిది అయింది. నా బిడ్డ ఒక ఇంటిది అయింది. అయ్యేం సంతోషం. ఒక ఇంటిది అయిందంటే ఇప్పుడు ఇంట్లో లేదు. ఓరి పిచ్చోడా, కూతుర్ని ఇంకొంటో ఇచ్చేసి స్థుతిపడా అంటే ఎంత. ఆ పెళ్ళి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ పెళ్లి కావనుకో అమ్మాయిని చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది.
ఏది కడుపు తరుక్కుపోయేది. నా కర్తవ్యం నేను నెరవేర్చలేదని కడుపు తరుక్కుపోయేది. ఏమిటో ఎంత దాచి త్యక్తేన భుంజిత అంత దాంతో మొత్తం విషయం మొత్తం విడిచిపెట్టవలసిందే. దాన్ని పట్టుకున్నాడు, అంత విడిచిపెట్టి దాన్ని పట్టుకొని తృప్తిగా ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఏంటి శుభకార్యం జరిగింది. ఏం జరిగింది? అ- అ- అశుభ అశుభకార్యం జరిగింది. శుభరేఖ 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 అంటే తెలిసిన ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కానీ దానికి పశువు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చేస్తారా? చేసి ఒక శుభరేఖ వాళ్ళు పుట్టిస్తారు, వాడు చేస్తారు. మళ్ళీ ఎవరు వచ్చి సమావేశమై మా శుభ్ర మాకు ఇచ్చి మా అమ్మాయిని మీకు అబ్బాయి, మా అబ్బాయిని మీ అమ్మాయి చేసుకుంటాం, ఇస్తా ఉన్నాడు. ఏమంటారు? చేసుకుంటాం. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, మీ అమ్మాయిని మేము చేసుకుంటాం. ఆ రోజున మళ్ళీ పిండి వంటలు తీయండి, భోజనాలు. నడుము విరిగిపోతుంది ఆ వంట చేసేవాడికి, ఆ ఇళ్ళకి. ఆమె అనుకోదు అట్లా. కూతురి పెళ్లి కోసం ఏం చేస్తుంది? ఏమైనా చేసి ప్రాణమైనా ఇస్తుంది. ప్రాణంబుల కంటే మధురాయమానైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణి కర్మంబుల ప్రాణహాని అని అంగీకరించి, అర్థమైందా? ఎలా? ప్రాణంబుల కంటే మధురాయమానైన తృష్ణకు లోనై, తృష్ణకు ఆశ, ఇంకా అది గొప్పది అనుకునే దానికి లోనైపోయినాడు. చేసి భృత్య తస్కర వణి కర్మంబుల ప్రాణహానేన అంగీకరించి, ఎందుకంటే ప్రాణముల కంటే మధురాయమానం కదా కనుక భృత్యుడు, తస్కరుడు, వణిక్ వ్యాపారస్తుడు, భృత్య తస్కర వణి కర్మంబుల. వణికి చెప్పాడు కానీ నా ఉద్యోగం చెప్పలేదు. భృత్యుడు అంటే ఉద్యోగస్తుడు, సేవకుడు. ఏం చేస్తున్నారంటే, నేను ఉద్యోగం అనేవాడు ఒక రోజుల్లో. అది ఇక్కడ హైదరాబాద్లో మేము వచ్చిన కొత్తలో కొలువు చేస్తున్నాడు అనేవాడు. ఇప్పుడు ఏమైందంటే జాబ్. దానికి ఏం కావాలి? జీతం కావాలి, కూలీ. ఇంత చదివి వాడికి ఏం కావాలి? కూలీ కావాలి. వేతనాలు పెంచాలి. ఆ సంస్కృతంలో చెప్తూ తెలుగులో కూలీ అంటే బాగుండదు. వేతనాలు పెంచాలి. పార్టీ వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది. ఎలక్షన్ ముందు మాకు చేసిన ప్రామిసెస్లో ఒకటి రాలేదని తిరగబడ్డారట ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు. త్యక్తేన భుంజీత. ఎంత చక్కటి వాక్యం అది. విడిచిపెట్టి పాలన చేసుకో. విడవకుండా పాలన చేయలేవు. విడవకుండా పాలన అనే మాటే లేదు అక్కడ. బతుకేది, ఇంకా పాలన లేదు, బతుకేది. నీకు రక్షణ లేదు. పాలన అంటే రక్షణ చేసుకోవటం. నిన్ను రక్షించుకో. త్యక్తేన భుంజీతా మాగ్రథ కస్య ధనం. ధనం అంటే ప్రీతి. ఒరే, దేని యందు ప్రీతి అనకరా. ప్రీతి అంటే దాన్ని పట్టుకుంటావు, అక్కడ జారిపోతావు. అర్థమవుతుందా? జారిపోతావు. వండిన వాళ్ళు లేపాలి. మా ఆయన ఉన్నాడుగా అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన మొగుడా భర్త? మొగుడు అంటే మొట్టికాయలు ముట్టేవాడు, భర్త అంటే భరించేవాడు.
భార్య అంటే భరింపబడేది. ఏం భరింపబడింది? ఏం చేసింది భరించడానికి? ఎంత భారం భరిస్తున్నాడు పాపం. మీకు తెలిసిన సంస్కృతంలో భార్యకి మూడు మూడు పదములు ఉన్నాయి. భార్య అనేదేమో స్త్రీలింగ పదం అంటున్నారా. తర్వాత దార అనేదేమో పుంలింగం, కళత్రం అనేదేమో నపుంసకలింగం. కళత్రం అంటేనేమో నపుంసక పడడాన్నేమో కళత్రం అనాలి, పుంలింగ పెట్టాన్నేమో దార అనాలి. ఇంకా స్త్రీలింగ పడడం అయితేనేమో భార్య అనాలి. భార్య అంటే భరింపబడేది ఎట్లాగో దార శబ్దానికి ధ్రువిదారని చీల్చిపడితే చీల్చి చెడ్డాడుతుంది కనుక దార. నువ్వు నా పెళ్ళాను కాదు, ఇదంతా గోల్ లేకుండా పెళ్ళాను వచ్చుగా అను. నువ్వు నా భార్యవి కాదు, నువ్వు దార అంట. కళతరం అంటే కళ శబ్ద సంఖ్యానమా? మాటి మాటికి ఏమంటావు? ఏదో చెప్తాడు, ఏమంటావు? కళత్రం. ఇది ఇట్లా చేస్తుంటే మనుషులకి ఇట్లా పొద్దుపోతుంది అంటారు. ఎంత హాయిగా ఉంది అంటాడు. ఇంకా స్వీట్ మెమరీస్, మధుర స్మృతులు. ఎంత తృప్తిగా పడుకుంటాడో ఘనకార్యం చేసినట్టుగా. ఇప్పుడు కొంచెం ఆలోచించి ఏం చేశాను, నేను సంపాదించాను అని అనుకోడు, తృప్తిగా పడుకుంటాడు. అంతకంటే నాకంటే ఘనకార్యం ఇంకెవడే చూసుంటాడు కనుక అని. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆఫీసులో చివాట్లు తిని వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చివాట్లన్నీ మళ్ళీ ఆవిడకి అందించేస్తాడు. తనకు వచ్చిన టెన్షన్ అంతా ఆమె పెట్టేస్తాడు. చేసి కృతకృత్యుడిని చేయవలసింది చేసిన వాడను అంటాడు. రెండు వాక్యాలు చూడండి. తేన త్యక్తేన భుంజీత. ఒకటి మాగ్రత కస్య ధనం. ఎవరి యొక్క ధనం అంటే ధనం అంటే ప్రీతిని. దేని యొక్క ప్రీతిని మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే అది ప్రీతి కాదు, నీకు నీదే ప్రీతి. నీ సంతోషం ఎట్లా ఉందంటే బయట చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ చేత కాదు. బయట చేసిన ఎక్స్పెరిమెంట్ మనకేం చూపిస్తామంటే నా తెలివంతా అది నిరూపణ చేసింది కనుక నాకు సంతోషంగా ఉంది అంటాడు. నీ తెలివిని అదే నిరూపణ చేసింది స్థవంగా, రేపు పగలగొడితే విరిగిపోతుంది. అది నీ తెలివి విరిగిపోయింది కాదురా. ఎవరు కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేయలేరు. అది చూసుకొని చక్కగా చేద్దాం అనేటటువంటిది ఆ విచారణ తొందరపడదు. ఇది ఈశావాస్యం, ఇది నియామకం. అపాయింటింగ్ లైఫ్. జీవనమును నియామకం. జీవనమునందు జీవుని నియామకం, జీవునికి నియామకం. చెప్పండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఓం శ్రీకృష్ణాయ నమః.
ओम श्री कृष्ण ओम तत्सत।